నమస్తే మాస్టర్స్ అందరికీ. మనమందరము సాయి తపోవనం నెల్లూరులో ఉన్న సాయి తపోవనంకి అందరం ఒకసారి కొంతమంది వెళ్ళాము, కొంతమందేమో వెళ్ళలేదు. సో, అక్కడున్న విశేషాలేంటి, వింతలేంటి అసలు అక్కడ ఒక్కొక్క పిరమిడ్ యొక్క విశిష్టత ఏంటిదో ఈరోజు తెలుసుకోవడానికి మనం ఇక్కడ ఒక చిన్న స్పెషల్ వీడియో చేసుకోబోతున్నాం ఈరోజు. సో, ఈరోజు మనకి వాటన్నిటి నుంచి క్లారిఫై చేయడానికి, వాటి డౌట్స్‌నన్నిటిని వివరించడానికి మనకి హైమ మేడం వచ్చారు ఈరోజు. సో, లెట్స్ వెల్కమ్ హైమ మేడం టుడే. ఆహ్, మేడం వెల్కమ్ టు యూ. ఓకే అమూల్య, థ్యాంక్ యూ. సో ఈరోజు మనం ఒక అద్భుతమైన శక్తి క్షేత్రమైనటువంటి సాయి తపోవనం గురించి మనం తెలుసుకోబోతున్నాం. చాలా మంచి కార్యక్రమం అనిపిస్తుంది నాకైతే. వండర్ఫుల్. సో ముందుగా పరమ గురువులైనటువంటి పత్రిజీ గారికి, అలాగే వంశీకిరణ్ గారికి పాద నమస్కారాలు. వారి యొక్క ఆశీస్సులతోటి మనం ఈరోజు ఈ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో, ఈరోజు సార్ వాళ్ళది వైజాగ్. వాళ్ళు ఇంత దూరం నెల్లూరులో వచ్చి ఆ ప్లేస్‌ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? అది నా ఫస్ట్ క్వెషన్. మన గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు వాళ్ళకొచ్చిన డౌట్స్ అన్నిటిని ఒక్కొక్కరుగా అడుగుతూ ఉంటారు. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి అదే ప్లేస్ ఎందుకు? ఓకే. సో ముందు అసలు సాయి తపోవనం ఎక్కడుంది అనేది తెలుసుకుందాము. ఇదొచ్చేసి నెల్లూరు నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఇదేంటంటే నెల్లూరు నుంచి బుచ్చికి వచ్చే దారిలో బుచ్చిరెడ్డిపాలెం అని ఉంటుంది. అక్కడికి వచ్చే దారిలో మధ్యలో గీతాంజలి కాలేజ్ అని ఒక ఇంజినీరింగ్ కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ గేట్ కరెక్ట్ గా ఆ గేట్ ఎదురుగ్గా ఒక చిన్న రోడ్డు ఉంటదన్నమాట. ఆ రోడ్ లో నుంచి లోపలికి ఒక 3 కిలోమీటర్స్ వెళ్తే మనం లోపలికి వెళ్తాము. అప్పుడు అక్కడ ఒక అద్భుతమైన ప్లేస్ ని మనం చూస్తాం. ప్రకృతి అందాలతో, పెన్నా నది పరవళ్ళతోటి ఒక అందమైన ప్రపంచంలోకి అడుగు పెడతాం. అదే మన సాయి తపోవనం. అయితే ఈ సాయి తపోవనం వంశీ సార్ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో రోజులుగా ఒక డ్రీమ్ ఉండేది సార్కి. ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసినటువంటిది ఈ సాయి తపోవనం. సార్కి ఎంతో ఇష్టమైన ప్లేస్ అన్నమాట ఇది. అయితే వైజాగ్ సార్ వాళ్ళది. కానీ ఇదేమో నెల్లూరు దగ్గర ఉంది, బోల్డ్ అంత దూరం. ఎందుకు ఈ ప్లేస్ ఇక్కడ అంటే, సార్ రెగ్యులర్ గా నెల్లూరు వస్తూ ఉండేవాళ్ళు ఎక్కువగా. వచ్చినప్పుడు పెన్నా నది చాలా కంఫర్ట్ ఉంటదన్నమాట. అంటే లోతు ఎక్కువ ఉండకుండా మంచిగా వాటర్ ఫ్లో అది ఉండడం. అంటే మనము ఏ భయం లేకుండా వాటర్ లో దిగి చక్కగా ఆడుకునే విధంగా ఉంటదన్నమాట పెన్నా నది. అప్పుడు సార్కి ఒక థాట్ వచ్చింది, పెన్నా నది ఒడ్డున ఒక చిన్న కుటీరం లాంటిది నిర్మించుకోవాలి అని అనుకున్నారు. సో దానికోసం ఏం చేశారంటే ఎన్నో ప్లేస్లు ఎతికారు, కానీ ఎక్కడ కనెక్ట్ అవ్వట్లేదు సార్కి. సో ఇక్కడికి రాగానే ఇప్పుడు ఎక్కడైతే సాయి తపోవనం ఉందో ఆ ప్లేస్ కి రాగానే ఏమైందంటే వంశీ సార్కి ఇది బాగుందబ్బా అని ఒక ఫీల్ అన్నమాట. ఆ కనెక్టివిటీ దొరికింది. వెంటనే సార్ ఏం చేశారంటే, అప్పుడు పత్రి గారు విదేశాల్లోనో ఎక్కడో ఉన్నారు వేరే ప్రోగ్రామ్స్ లా. పత్రి గారికి ఫోన్ చేశారు. నేను ఇలాగా ప్లేస్ చూసానండి, మరి ఏంటి సార్ అంటే, ఆయన అక్కడి నుంచి చాలా బాగుంది కానీ రెడీ చెయ్యి అన్నారంట. ఆ తర్వాత కొన్నాళ్ళకి పత్రి సార్ మళ్ళీ నెల్లూరు రావడం, ఆ ప్లేస్ కి సార్ ని తీసుకెళ్లడం, చూడగానే చాలా బాగుందయ్యా అని చెప్పడం జరిగింది. ఇంకా అప్పుడు అక్కడ స్టార్ట్ చేశారు. ఇది స్టార్ట్ చేయడానికి ఫస్ట్ మనకి సహాయకురాలు ఎవరంటే సుమలతమ్మ గారు, బాబా భక్తురాలు అనమాట, షిరిడి సాయి భక్తురాలు. అయితే బాబా కోసమని ఆవిడ ఒక 10 లక్షల రూపాయలు దాచిపెట్టుకొని ఉన్నారంట. సార్ క్లాసెస్ విని బాబాతో ఎలా అనుసంధానం అవ్వాలి, బాబాతో స్వయంగా మాట్లాడడం ఎలాగా, ఈ కాన్సెప్ట్లన్నీ విన్న తర్వాత ఆవిడకి అనిపించిందంట, సార్ ద్వారానే బాబాకి అది అందాలి అని చెప్పి. అప్పుడు సార్ని కాంటాక్ట్ అయ్యి, మీకు నేను ఇలాగా మనీ ఇస్తానండి అంటే, సార్ లేదు మనీ వద్దు, నాకు ప్లేస్ తీసి, నేను ఒక ప్లేస్ చూశాను అని చెప్పడము, ఆ ప్లేస్ తీసేయడం జరిగింది. అయితే ఆ ప్లేస్ చూసినప్పుడు తెలియదు నిజంగా దాని మహత్యం ఏంటో అనేది. పత్రి సారు మంచిగా పాజిటివ్ గా తీసుకున్నారు. అక్కడికి వెళ్ళగానే ఒక పాజిటివ్ కనెక్టివిటీ, ఆ వేవ్స్ కి కనెక్ట్ అయ్యారు. కానీ ఎందుకు ఏంటి అని బ్యాక్గ్రౌండ్ అయితే తెలియదు అప్పటికి. ఆ తర్వాత
తెలిసింది ఏంటంటే ఫిజికల్ గా చూస్తే ఆ దూరంగా నరసింహస్వామి టెంపుల్ ఉంటదన్నమాట. కొండ మీద మనకి తపోవనం నుంచి కనిపిస్తుంటది. నైట్ పూట అయితే లైట్స్ అవి మంచిగా కనిపిస్తాయి. సో ఆ నరసింహస్వామి టెంపుల్ కి ఈ ప్లేస్ యాగశాల. అంటే అంతకు ముందటి రోజుల్లో ఒక 100 సంవత్సరాల క్రితం యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు కదా. అలాగా అక్కడ యాగశాలగా ఉండి అనేక యజ్ఞయాగాదులు జరిగినటువంటి ప్లేస్. అంటే ఏంటి, అది ఒక అద్భుతమైన యోగ భూమి. ఆ ఎనర్జీ అంతా ఉంటది కదా, యజ్ఞాలు చేసినటువంటి ఆ ఎనర్జీ అంతా అక్కడ ఫుల్ అయ్యి ఉందన్నమాట. ఫుల్ఫిల్ అయ్యి అక్కడ నిక్షిప్తం అయిపోయి ఉంది. అదొకటి. నెక్స్ట్ అక్కడికి ఫస్ట్ వచ్చి ధ్యానం చేసి ఆ ధ్యానులు ఉంటారు కదా మన వాళ్ళు, ధ్యానం చేసినప్పుడు వాళ్ళ చాలా మంది విజన్స్ లో ఏమొచ్చిందంటే అక్కడ చాలా మంది యోగులు మహర్షులు వాళ్ళందరూ అక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నట్టు ధ్యానం చేస్తున్నట్టు రెండు ఒకటే. అంటే తపస్సు అంటే అలా చేస్తూ ఉంటారు కదా మహర్షులు, అలాగనమాట. అలాంటి ఒక విజన్స్ చాలా మందికి, ఒకరికి ఇద్దరికి కాదు, చాలా మందికి సీనియర్ మాస్టర్స్ కి విజన్స్ రావడం జరిగింది. అప్పుడు అర్థమైంది ఏంటంటే గతంలో ఎంతో మంది యోగులు ఎంతో మంది మహర్షులు అక్కడ తపస్సు చేసి ఆ యొక్క ఎనర్జీస్ కూడా అక్కడ ఫుల్ఫిల్ అయ్యి ఉన్నాయి అన్నది అర్థమైంది. అయితే దీంట్లో నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. నాకు ఒక డౌట్ ఉండేది ఏంటంటే వంశీ సారు తపోవనం అని కడుతున్నారు, పిరమిడ్స్ కదా, పత్రి సార్ కాన్సెప్ట్ ఏంటి పిరమిడ్స్, మరి ఏంటి తపోవనం ఏంటి ఈ ఈ అంటే అప్పటికి జస్ట్ ఒక గ్రాఫ్ లాగా అనమాట. తపోవనం ఇదిగో ఇది ఇలా ఉంటది ఇలా ఉంటదని. అఫ్ కోర్స్ ఆడ ఆ ప్లాన్ ఏమి అంతగా రాలేదు, ప్లాన్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది. కానీ ఒక ప్లాన్ ఉన్నప్పుడు నాకు ఒక డౌట్ అనమాట, ఏంటి తపోవనం ఏంటి, పిరమిడ్ కదా కట్టాలి, ఒక పిరమిడ్ పెద్ద పిరమిడ్ కట్టాలి అన్నది కదా కాన్సెప్ట్ అని అలా ఉండేది ఆలోచన. అయితే వంశీ సార్ని అడిగే ధైర్యం నాకు లేదు. ఎందుకంటే గురుగారు ఏది చెప్తే అది ఫాలో అయిపోవడమే, ఎదురు మాట్లాడి మళ్ళీ క్వశ్చన్ వేసి అంత ధైర్యం లేదనమాట. ఎందుకు ఏంటి అంటే అప్పుడు ఇంకా కొత్త కదా, అంత ఫ్రీడమ్ లేదు, ఒక ఒక ఫంక్ ఉండేదన్నమాట. ఏమో అడిగితే ఏమనుకుంటారో ఏంటో ఇలా రకరకాలు ఉంటాయి కదా. అలా ఉన్నప్పుడు నాకు మరి నా క్వశ్చన్ ఏమో ఉండిపోయింది. అప్పుడు మనకి ఎలాగో డ్రీమ్ ఉంది కదా. ఒకరోజు ఏమైందంటే పత్రి సార్ వచ్చారు డ్రీమ్ లో. పత్రి సార్ వస్తే నేను వెళ్ళి పత్రి సార్ దగ్గర కూర్చున్నా. లోపల అక్కడ డ్రీమ్ లో కూడా ఈ క్వశ్చన్ వేసుకుంటున్నా, ఏంటి వంశీ సార్ ఏంటి తపోవనం అంటున్నారే, మరి మీరు ఎప్పుడు పిరమిడ్స్ కట్టాలి ఇలా కదా చెప్తుంటారు అని లోపల అనుకుంటున్నా, బయటకు అనట్లేదు అక్కడ కూడా. అప్పుడు పత్రి సారు దగ్గర చేయి పట్టుకొని దగ్గరికి తీసుకొని చెప్పారనమాట. ఏమని చెప్పారంటే అసలు నేను స్టన్ అయిపోయా అది విని. ఏమని చెప్పారంటే పిరమిడ్ అంటే ఏంటి అంటే చుట్టూతా విశ్వశక్తి ఉంటది కదా, మన చుట్టూతా యూనివర్స్ మొత్తం విశ్వశక్తి ఉంటది. అయితే ఆ ఉన్నటువంటి విశ్వశక్తిని ఈ పిరమిడ్ యాంగిల్ ఏదైతే ఉందో ఆ యాంగిల్ రిసీవ్ చేసుకుంటది. రిసీవ్ చేసుకొని పిరమిడ్ లో ఎవరైతే కూర్చొని ధ్యానం చేస్తారో వాళ్ళకి ఆ ఎనర్జీ అందించబడుతుంది. అంటే ఒక ఫ్యాన్ ఎలా పనిచేస్తుంది, చుట్టూ గాలి ఉంటది కానీ మనకి గాలి సరిగ్గా అందదు కదా, అదే ఫ్యాన్ వేసుకుంటే చక్కగా గాలి అందుతుంది, అవునా? అంటే చుట్టూ ఉండే గాలిని అంతటిని ఒక చోటకి తీసుకొచ్చి మనకి అందిస్తుంది ఫ్యాన్. అలాగే చుట్టూ ఉండే విశ్వశక్తిని అంతటిని ఒక చోటకి తీసుకొచ్చి మనకు అందిస్తుంది పిరమిడ్. అది పిరమిడ్ ఎనర్జీ. అయితే తపోవనం ఎనర్జీ ఏంటో తెలుసా, ఈ భూమి లోపల అనంతమైన శక్తి నిక్షిప్తమై ఉంది. అది కొన్ని కొన్ని ప్లేస్లలోనే ఉంది, అన్ని ప్లేస్లలో లేదు. స్పెషల్ ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. ఆ ఎనర్జీ భూమాత ఎనర్జీని సేవ్ చేసి ఉన్నటువంటి ప్లేస్. అలాంటి ప్లేసుల్లో మనందరము కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ భూమిలో ఉన్నటువంటి నిక్షిప్తమై ఉన్నటువంటి పైకి కనిపించదు కానీ నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ ఎనర్జీ భూమి మీదకి స్ప్రెడ్ అవుతుంది. అంటే ఉన్న ఎనర్జీని దగ్గరికి తీసుకొస్తుంది పిరమిడ్. భూమిలో నిక్షిప్తమై ఉన్న ఎనర్జీని పైకి తీసుకొస్తుంది తపోవనం. అందుకని ఎక్కడ పడితే అక్కడ తపోవనాలు రావు, కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ప్రస్తుతానికి ఈ ప్లేసు అని చెప్పారండి. అసలు నేనైతే స్టన్ అయిపోయాను అది విని. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే తపోవనం అనేది ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం. ఇక్కడ ఫుల్ ఎనర్జీస్ ఉంటాయి అన్నమాట. మీరు అనుభూతి చెందే ఉంటారు మీరు వెళ్ళినప్పుడు.
సో ఇది ఒక భూమి మీద లోపల ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి ఎనర్జీని అంతటిని మనకి అందరికి భూమి మీద అందరికీ స్ప్రెడ్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం ఇది. అందుకే ఆ ప్లేస్ నే ఎంచుకోవడం జరిగింది. యూనివర్సల్ ఇచ్చింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లారిఫైయింగ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. తపోవనం, నాదొక క్వశ్చన్ మేడం. తపోవనం నిర్మించడానికి అసలు ఉద్దేశం ఏంటి వివరించండి మేడం. ఓకే, సో ఇందాకే చెప్పాను కదా, తపోవనం ఒక అద్భుతమైన శక్తి క్షేత్రము, ఎనర్జీని భూమి మీదకి ఎనర్జీని స్ప్రెడ్ చేసేటువంటి ఒక ప్లేస్ అని చెప్పాను కదా. అయితే ఇదంతా అది తపోవనం వచ్చిన తర్వాత విజన్స్ ద్వారా, తర్వాత కొంతమంది అనుభవాల ద్వారా, వీటన్నిటి ద్వారా తెలిసిందే. అసలు ఈ వంశీ సార్ అక్కడ ఆ ప్లేస్ ని ఎంచుకొని అసలు తపోవనం పెట్టాలి అని ఒక ఉద్దేశం ఎందుకుంది అంటే, పత్రి సారు ఒకటి చెప్తారు, దేవాలయాలే ధ్యానాలయాలు కావాలి. 18 ఆదర్శ సూత్రాల్లో ఒక ఆదర్శ సూత్రం అన్నమాట అది. అలాగే వంశీ సార్ మెయిన్ ప్రాజెక్ట్ అదే. ఫస్ట్ నుంచి చూడండి, అన్నమయ్య ధ్యాన యజ్ఞాలు, రామదాసు కీర్తనలు, భజ గోవిందం ఇలాగ తీసుకొని భక్తిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటికి తీసి భక్తులకి ఆ జ్ఞానాన్ని అందించేవాళ్ళు, ధ్యానం చెప్పేవాళ్ళు. ఇదే కదా సార్ ఫస్ట్ నుంచి చేస్తున్న కాన్సెప్ట్. అయితే భక్తులు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి భగవంతుడికి స్వయంగా కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఏంటి, విగ్రహాలని పూజించుకుంటూ అక్కడ పూజలు వ్రతాలు తప్పు కాదు, అది ఓకే, అంతటితో ఆగిపోవద్దు. భక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడితో ఆగిపోకూడదు, ఇంకా ముందుకు రావాలి. వాళ్ళు డైరెక్ట్ గా భగవంతుడికి అనుసంధానం అవ్వాలి, సత్యం తెలుసుకొని ఆ దివ్య జ్ఞాన ప్రకాశంలో జీవించాలి అని సార్ ఎప్పుడు అలాంటి ప్రాజెక్ట్సే చేసేవారు. ఇంకా నయ్యం, తిరునాళ్ళల్లోకి వెళ్ళేసి తిరునాళ్ళల్లో ధ్యానం చెప్పేవాళ్ళు. ఎందుకంటే భక్తులు ఎక్కువ తిరునాళ్ళల్లోకి వస్తారు కదా, అందుకోసం అన్నమాట. సో సార్ మెయిన్ మోటో ఏంటి అంటే, భక్తులందరూ కూడా ధ్యానం తెలుసుకోవాలి, అలాగని భక్తిని వదిలేయాలి అని ఎప్పుడు చెప్పరు సార్. భక్తులందరూ ధ్యానం తెలుసుకోవాలి, ఆ ధ్యానం ద్వారా సరైనటువంటి జ్ఞానాన్ని పొందాలి, మూఢ నమ్మకాల నుంచి, మూఢ విశ్వాసాల నుంచి బయటకు వచ్చి సరైన విశ్వాసంతో వాళ్ళ జీవితాల్లో అద్భుతాన్ని చూడాలి, జీవితంలో జ్ఞానాన్ని వెలిగించుకోవాలి. ఇదన్నమాట మెయిన్ మోటో. సో అందుకని ఇక్కడ చూస్తే ఏంటంటే, లోపల రకరకాల యోగుల ప్రతిమలు ఉంటాయి, దేవుళ్ళ ప్రతిమలు ఉంటాయి, అన్ని ఏంటబ్బా ఇది అంతా దేవుళ్ళ మయమైపోయింది అన్నట్టు అనిపిస్తుంది మనకి. కానీ ఎందుకంటే ఆ భక్తి మార్గంలో ఉండే వాళ్ళందరూ కూడా ధ్యానం నేర్చుకొని శాకాహారులుగా మారి వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి జ్ఞానులుగా రూపాంతరం చెందాలి అన్నది మెయిన్ మోటో. సో ఇక్కడ ఎలాగూ పిరమిడ్ మాస్టర్స్, ధ్యానం తెలిసిన వాళ్ళు ఎలాగూ వస్తారు, వాళ్ళ కోసం ఎలాగూ పిరమిడ్స్ ఉన్నాయి. సో ప్రత్యేకంగా వాళ్ళకేం అవసరం లేదు. సో మెయిన్ భక్తులు ధ్యానులుగా మారాలి. ఇక్కడికి వెళ్ళగానే మనం ఏం చేస్తామంటే, మెయిన్ ఫిజికల్ బాడీ, శరీరానికి, మనసుకి, ఆత్మకి, ఈ మూడింటికి పోషణ అందుతుందండి ఇక్కడికి వెళ్ళగానే. ఎలాగంటే ప్రకృతి చుట్టూత ప్రకృతి ఉంటది, ప్రకృతితో మనం కనెక్ట్ అవుతాం అక్కడికి వెళ్ళగానే. అంటే మన శరీరంలో ఉండేటువంటి పంచభూతాలన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆ ప్రకృతితో గడపడం వల్ల, ధ్యానం చెయ్యడం వల్ల మనసుకి హ్యాపీనెస్ వస్తుందా రాదా? సో ఆనందం, ఆహ్లాదం, ఇంకా మనకి సార్ చెప్పేటువంటి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్లు ఎన్నో చెప్తా ఉంటారు. అలాగే నైట్ పూట చక్కగా అక్కడ అగ్ని వేసేసి చుట్టూతా కూర్చొని సజ్జన సాంగత్యం అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన ఆత్మకి కావాల్సినటువంటి జ్ఞానం అంతా అందుతుంది అనమాట. ఇలాగా మనము ఇంట్లో అన్ని పనులతోటి అలా ఇలా ఉండి, టెన్షన్స్ తోటి బిజీగా ఉండి మనము మన ఛార్జింగ్ అంతా అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడికి వెళ్తామో, ఆ ప్రకృతితో కనెక్ట్ అవుతామో, ఆ నాలెడ్జ్ తీసుకుంటామో, ఆ హ్యాపీనెస్ పొందుతామో, మళ్ళీ శరీరానికి, మనసుకి, ఆత్మకి మూడిటికి రీఛార్జ్ అయిపోతుందండి.
మంచిగా 100% రీఛార్జ్ చేసుకొని మళ్ళా ఇంటికి వచ్చేసి మన పనుల్లో మనం బిజీగా ఉంటాం. ఇలాగా మనల్ని మనం ఉన్నతీకరించుకోవడం కోసం ఈ ఈ శక్తి క్షేత్రం అద్భుతంగా తయారు చేయబడింది. ఇదే వంశీ సార్ మోటో అన్నమాట, మెయిన్ మోటో. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నమస్తే మేడం, చాలా బాగా చెప్పారు ఆన్సర్. అయితే నాదొక చిన్న క్వశ్చన్ మేడం. అంటే తపోవనంలోకి అడుగు పెట్టగానే పంచేంద్రియాలు గోపాలుడు లోపలికి రమ్మన్నట్టు ఆత్మీయంగా పిలుస్తున్నట్టు ఉంటుంది కదా, సో దాని గురించి మీ మాటల్లో చెప్పండి మేడం. సరే, నీకు అనిపించిందా కృష్ణుడు పిలుస్తున్నట్టుగా? అనుభూతి స్టార్టింగ్ లోనే చెందావా? ఉంటారు కదా మేడం, ఆ? చాలా బాగుంటుంది మేడం. ఓకే ఓకే, గుడ్ గుడ్. సో పంచేంద్రియ గోపాలుడు మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, తపోవనం క్షేత్రం. తపోవనం క్షేత్రంలోకి ఎంటర్ అవ్వగానే అటు ఇటు మంచిగా చెట్లు ఉంటాయి, కొబ్బరి చెట్లు ఉంటాయి. కొబ్బరి చెట్ల మధ్యలో అలా నడిచి వెళ్తూ ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ దర్శనం ఇచ్చేది ఏంటి అంటే పంచేంద్రియాల్ గోపాలుడు. చుట్టూతా 5 ఆవులను పెట్టుకొని ఉంటాడు ఆయన. అక్కడ ఉంటాడు అనమాట. అలా ఉంటాడు ఆయన. మన వైపు చూస్తున్నట్టు అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళగానే వచ్చారా, రండి రండి అన్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడంటే పంచేంద్రియాలు అనేటువంటి ఆ గోవుల్ని పాలించేవాడు. మన ఇంద్రియాలు ఉన్నాయి కదా, 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా. మనం ఏం చేస్తాము, అటు చూస్తాము, చూసిన దాన్ని మైండ్ లోకి ఎక్కించుకొని అక్కడ కనెక్ట్ అయిపోతాం. స్మెల్ చూస్తాము, దానికి కనెక్ట్ అయిపోతాం. వింటాము, దానికి కనెక్ట్ అయిపోతాం. అంటే మన ఇంద్రియాలు మన చేతుల్లో ఉండవు. కళ్ళు చూడొద్దు అన్నా గాని చూసేస్తా ఉంటాయి, వినొద్దు అన్నా గాని వినేస్తా ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ఈ ప్రదేశంలోకి అడుగు పెడతామో, తపోవన శక్తి క్షేత్రంలోకి అడుగు పెడతామో, వెంటనే మనము అక్కడున్నటువంటి ఆ ప్రకృతికి, అక్కడున్నటువంటి ఆ శక్తికి కనెక్ట్ అవ్వాలి. వీలైనంత వరకు మన పంచేంద్రియాలన్నింటినీ అక్కడ కనెక్ట్ చెయ్యాలి. మౌనంగా ఉండాలి. మాట్లాడితే స్పిరిచువాలిటీ గురించే మాట్లాడాలి. చూస్తే ప్రకృతి అందాలనే చూడాలి. వింటే మధురమైన మాటలనే వినాలి. తింటే శాకాహార సాత్విక భోజనం, అద్భుతమైన భోజనం పెడతారు అక్కడ మనకి. ఆ భోజనమే తీసుకోవాలి. ఇంకా స్పర్శిస్తే నదిలో ఉన్నటువంటి వాటర్, అలాగే అక్కడ వీస్తున్నటువంటి ఆ చల్లటి గాలి, వాటినే స్పర్శించాలి అని మనకి చెప్పకనే చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ఈ ఈ ఇంద్రియాలన్నింటినీ పూర్తిగా మనం అక్కడే నిమగ్నం చేసి మన ఇంట్లో అక్కడ కూర్చొని, అయ్యో మా ఇంట్లో ఇప్పుడు మా పిల్లలు ఏం చేస్తున్నారో, అదేం జరుగుతుందో, ఇది పని అమ్మాయి వచ్చిందో లేదో, పాపం మా ఆయన కష్టపడుతున్నాడో ఏంటో, ఇలాంటి ఆలోచనలన్నీ తీసేసి పూర్తిగా మన మైండ్ మొత్తం మన అక్కడే ఫోకస్ చేసి, ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి అనుభూతుల్ని తీసుకొని దాన్ని అనుభవ జ్ఞానంగా మార్చుకుంటామో అప్పుడు మనం రీఛార్జ్ అవుతాం. అవునా కాదా? సో ఆ విధంగా మనం ఆ రకరకాలైనటువంటి జ్ఞానాల్ని అక్కడ పొంది ఆ అనుభూతుల ద్వారా అనుభవాన్ని పొంది అనుభవాలని జ్ఞానంగా మార్చుకొని అప్పుడు మనం రీఛార్జ్ అవ్వాలి. వేరే మన ఇంద్రియాలని పక్కకి పోనివ్వద్దు అని మనకి ఇంటిమేషన్ ఇస్తున్నట్టుగా ఉంటది అక్కడ ఉన్నటువంటి పంచేంద్రియ గోపాలుడు. సో ఫైనల్ గా ఏంటంటే మనం మన ఇంద్రియాల మీద పట్టు సాధించి మన ఇంద్రియాలని మన చేతుల్లో ఉంచుకొని ఆ బ్యాలెన్స్ లో ఉంచుకోవాలి అన్నది మనకు అక్కడ కృష్ణుడు తెలియచెప్తున్నట్టుగా ఉంటుంది. దానికోసము ఆ లోపలికి అడుగు పెట్టగానే ప్రాపంచిక విషయాలన్నీ మర్చిపోండి అబ్బా, ఇక్కడున్న ఆ కొంత టైము పూర్తిగా ఇక్కడ మమేకం అవ్వండి అబ్బా అని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. అదే మనకు ఆయన ఇచ్చే సందేశం. మీరు అన్నారు కదా ఏంటి ప్రాపంచిక జీవితం అని. అసలు అక్కడికి నెల్లూరుకి ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టని ప్లేస్ అంటే నెల్లూరు తపోవనమే. ఇంకోటి ప్రాపంచిక జీవితం, అది నిజంగానే మర్చిపోతాం మేడం. 3 days నేనైతే చాలా సార్లు మర్చిపోయినా. మళ్ళీ ఇంటికి వస్తే ఆ ట్రైన్ టైంకి కానీ నాకు ఇల్లు ఫోను గుర్తురాదు. ఫోను కూడా నేను బ్యాగ్ లో పెట్టేస్తా. ఆ ఫోన్ కూడా గుర్తురాదు. ట్రైన్ టైంకి ఆహా టికెట్స్ ఉంటాయి కదా అని అప్పుడు గుర్తొస్తుంది. అసలు ప్రాపంచిక జీవితాన్ని టోటల్ గా మర్చిపోయే ప్లేస్ ఏదైనా ఉంటుంది అంటే నా జీవితంలో మాత్రం తపోవనమే మేడం. నేనైతే 100% చెప్పగలుగుతా. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే
అక్కడ సిద్ధనడక ప్రదక్షిణ చేస్తాం కదా, దాని వెనక ఏమైనా రహస్యం ఉందా మేడం? ఓకే, వెరీ గుడ్. ఇది చాలా లోతైంది. పైకి చూస్తే జస్ట్ ఏముందబ్బా, ఆ 8 షేప్ లో నడిపిస్తారు ఏంటో, మార్నింగ్ మార్నింగ్ లేపి 8 షేప్ లో నడిపిస్తారు, ఆడ ఏముందబ్బా అనిపిస్తది. ఆ నిద్ర మత్తులో అలా నడుస్తాం. కానీ దీని లోపల చాలా లోతైన విషయాలు దాగున్నాయి. ఏంటంటే ఆ 8 షేప్ కూడా ఎలా పడితే అలా నడవము. ఆ దక్షిణం వైపు నుంచి స్టార్ట్ అయ్యి ఉత్తరం దిశకెళ్ళి మళ్ళీ ఉత్తరం నుంచి మళ్ళీ దక్షిణంకి ఎక్కడైతే మొదలయ్యామో అక్కడ మళ్ళీ కనెక్ట్ అవుతాం అన్నమాట. సో ఇది ఏంటంటే స్పెషల్. ఇది హిమాలయ యోగులు చేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సాధన ఇది. అక్కడి నుంచి హిమాలయ యోగుల నుంచి మనకి వంశీ సార్ మన కోసం తీసుకొచ్చి తపోవనంలో పెట్టారు దీన్ని. మనకి వన్నెస్ అన్ని అంటాం కదా, వన్నెస్ లో ఉండాలి, స్పిరిచువాలిటీలో ఉంటే వన్నెస్ లోకి రావాలి అని. అంటే ఏంటి వన్నెస్ అంటే ఏంటి? మనం దివ్యత్వంలో జీవిస్తూ మనలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించుకుంటూ, అలాగే ఎదుటి వారిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తిస్తూ వాళ్ళు నేను ఒకటే. నిన్న సార్ చెప్పారు చూడండి క్లాసు, తత్వమసి, అంతా నేనే, అహం బ్రహ్మాస్మి, నేనే అంత అన్న స్థితిలో జీవించగలగడం వన్నెస్. అయితే ముందు మనలో మనకే వన్నెస్ లేదు. మన శరీరం ఒక పని చేస్తుంటది, మన మనసు ఇంకొకటి ఆలోచిస్తుంటది, మన ఆత్మ ఆదేశం ఇంకొకటి ఉంటది. మన ఆత్మ ఆదేశం మనం వినం, మనసుకు తోచిందేదో ఆలోచిస్తా ఉంటాం, శరీరానికి తోచిందేదో చేసేస్తా ఉంటది. సో వీటి మధ్య, మూడింటి మధ్య అసలు కమ్యూనికేషనే లేదు కదా. మన శరీరానికి, మనసుకి, ఆత్మకి మూడింటికి కమ్యూనికేషన్ లేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే మనము ఈ సిద్ధ నడక ప్రాక్టీస్ చేస్తామో 11 సార్లు, ఒకసారి ప్రాక్టీస్ మొదలు పెడితే మినిమం 11 సార్లు ఇలా ఎప్పుడైతే రెగ్యులర్ గా చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే మన మనసు, మన శరీరము, మన ఆత్మ, ఈ మూడిటి మధ్య కమ్యూనికేషన్ కుదురుద్ది, సమన్వయం ఏర్పడుతుంది అన్నమాట. అంటే మన ఆత్మ ఏదైతే ఆదేశిస్తుందో దాన్నే మన మనసు రిసీవ్ చేసుకుంటది. మన మనసు ఏదైతే రిసీవ్ చేసుకుంటుందో ఆ ఆదేశాన్ని అనుసరించి మన శరీరం పనిచేస్తుంది. అప్పుడేంటి, ఆత్మస్థితిలో జీవిస్తామా లేదా? మనం ఆత్మస్థితిలో జీవిస్తాము. నేను ఆత్మని అన్న అవగాహనతో ఎప్పుడైతే మనం పనిచేస్తూ వెళ్తామో, మరి నేను ఆత్మ అయినప్పుడు ఎదుటి వాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా ఆత్మే కదా అన్నటువంటి స్థితిలో మనం చూడగలుగుతాం. అంటే వన్నెస్ ని సాధించడానికి ఇది తొలి మెట్టు అన్నమాట, మొదటి మెట్టుగా దీన్ని చూడొచ్చు. అలా కాకుండా మనం ఏం చేస్తాం, మన గతంలో అలా ఆ రోజు అలాగ జరిగింది, రేపు ఏం జరుగుతుందో, ఇలాగా రకరకాలైనటువంటి భయాలలో అటు గతంలో అన్నా ఇటు భవిష్యత్తులోనన్నా ఉంటూ వర్తమానాన్ని మిస్ అయిపోతూ ఉంటాం. ఈ సిద్ధనడక ప్రదక్షిణ చేసేటప్పుడు మళ్ళీ ఆలోచనలు అటు ఇటు పోనివ్వకుండా మన శరీరం యొక్క కదలికల మీదే దృష్టి పెడుతూ, శ్వాస మీదే దృష్టి పెడుతూ, అంటే మన శరీరం ఏ విధంగా వర్క్ అవుతుంది అన్న దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ మనం ఆ విధంగా 8 షేప్ లో ప్రదక్షిణ చేసినప్పుడు ఈ మూడు సమన్వయంలోకి వస్తాయి, శరీరము, మనసు, ఆత్మ. ఈ సమన్వయంలోకి వచ్చినప్పుడు ఒక అద్భుతమైన అనుభూతిని పొందుతాం మనం. అది ఏంటంటే మనసు జీరో స్టేట్ లోకి వచ్చేటువంటి స్థితి అన్నమాట. ఆ యొక్క అనుభూతి ద్వారా ఎప్పుడైతే మనము అలా ముందుకు వెళ్తా ఉంటామో, ఆ అనుభూతిని పొందుతూ ఉంటామో, ఆత్మ ఆదేశాలన్నీ మనకు అర్థమైపోతా ఉంటాయి. మనసు శూన్యమైనప్పుడు ఇంకా అది మిగిలేదేంటి? చైతన్యమే కదా. ఆ చైతన్య స్థితిలో ఆ చైతన్యంగా నేనేం చేయడానికి వచ్చాను అన్నది మనకి ఫుల్ గా క్లారిటీ వస్తుంది అనమాట. ఆ క్లారిటీ తోటే మనం వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తాము. సో ఇంకొక పర్పస్ ఉంది, ఏంటంటే మన శరీరంలో బ్లడ్ ప్రసరిస్తూ ఉంటుంది కదా, రక్త ప్రసరణ అవుతూ ఉంటుంది కదా. అలాగే మా భూమికి ఒక అయస్కాంత క్షేత్రం ఉంటది. మనం ఎలా తిరుగుతున్నాం, దక్షిణం ఉత్తరం తిరుగుతున్నాం, ఎటు పడితే అటు తిరగట్లేదు. సో నార్త్ సౌత్ పోల్స్ ఉంటాయి కదా, మన అయస్కాంత క్షేత్రం ఉంటది కదా భూమిలో. ఈ యొక్క భూమిలో ఉండేటువంటి అయస్కాంత క్షేత్రానికి మన శరీరంలో ఉండేటువంటి రక్త ప్రసరణకి మధ్య సమన్వయం ఏర్పడిపోతుంది.
ఏర్పడి అక్కడ మళ్ళీ మన మనోశూన్యతను కూడా సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని సిద్ధ నడక ప్రదక్షిణ అనేది వన్నెస్ లోకి రావడానికి, మనం ఆత్మస్థితిలో జీవించడానికి కావలసినటువంటి తొలి మెట్టుని మనకు అందిస్తది. సో ఫ్రెండ్స్, దీని మెయిన్ పర్పస్ ఏంటంటే శరీరము, మనస్సు, ఆత్మ ఈ మూడింటి యొక్క సమన్వయాన్ని మనం సాధించడం కోసం ఇది ఒక అద్భుతమైన ప్రాక్టీస్. ఓకే, నెక్స్ట్ ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం. చాలా ఉన్నాయి. తపోవనం అంటే తపోవనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే మీరిప్పుడు చెప్పారు గదా! సిద్ధ నడక. అంటే అక్కడికి వెళ్ళే వాళ్ళకి కొంచెం దాని గురించి ఉండొచ్చు గానీ, తెలియని వాళ్ళకి మాత్రం చాలా ఓహో! దీని వెనకాల ఇంత ఉందా అనేది అర్థమవుతుంది మేడం. అయితే మామూలుగా సిద్ధ నడక అనేది గోశాల దగ్గర చేయిస్తారు గదా! గోశాల పిరమిడ్ అంటే గోశాల పైన పిరమిడ్ ఉంటది నార్మల్‌గా అయితే. కానీ ఇక్కడ స్పెషల్‌గా 2 గోశాలలు వాటి పైన పిరమిడ్స్ అందులో కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు. మళ్ళీ వాటి మధ్యలో అద్భుతంగా పత్రి సార్ ఫ్లూట్ వాయిస్తూ చక్కగా అక్కడ ఆయన ఆయన దగ్గరుండి ధ్యానం చేయిస్తున్నారన్నట్టుగా ఉంటుంది. సో, మరి దీనికేమైనా ప్రత్యేకత ఉందా మేడం? గోశాల పైన పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేసుకోవడం అనే కాన్సెప్ట్ గురించి కొంచెం చెప్పండి. ఓకే, నిజమే. ఇది ఇంకొక అద్భుతమైన కాన్సెప్ట్ అన్నమాట. అసలు తపోవనం అంటేనే వింత వింత కాన్సెప్ట్లు మనం అక్కడే చూస్తామేమో అనిపిస్తది. మరి మనకి వంశీ సార్ మన కోసం అంత అద్భుతంగా దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. సో వారికైతే మనం నిజంగా కృతజ్ఞతలు ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా సరిపోవు. సో ఇక్కడ ఏంటి కాన్సెప్ట్ అంటే కిందన గోవుల్ని కట్టేస్తారు. మనకి తపోవనంలో గోవులు ఉంటాయి కదా, గోవుల కోసం చిన్న రూమ్స్ రెండు రూమ్స్ పెట్టున్నారు. ఆ రూమ్స్ పైన పిరమిడ్ ఉంటది. అయితే ఆ పిరమిడ్ పైన మొత్తం స్లాబ్ వేసేసి ఉండరు, మీరు గమనించారో లేదో, మధ్యలో హోల్ ఉంటది అనమాట. అంటే ఆ కింద ఉన్నటువంటి ఆ గోవులకి పైన ఉన్నటువంటి పిరమిడ్ కి మధ్యలో అక్కడికి ఇక్కడికి ప్రసారం అనేది జరగడానికి వీలుగా అక్కడ క్రియేట్ చేయబడింది. ఎందుకంటే మన హిందూ ధర్మంలో పురాణాలలో ఎక్కడైనా చూసినట్టయితే గోవుకి ఒక ప్రత్యేకత ఉంది, మనందరికీ తెలిసిందే. గోమాత అంటాం. ఆ గోవులో అన్ని రకాల దేవతలు, అందరు దేవతలు ఉంటారు అని చెప్తారు. ఇంకా ఒక్కొక్క చోట మొహంలో ఒక దేవత, వెనకాల ఒక దేవత, ఇలాగా పర్టికులర్ గా కూడా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ మొత్తం ఆ దేవతలకి కొలువైనటువంటి ఆ ఆవు శ్వాస ప్రత్యేకమైందనమాట. మనకి పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే, ఎవరికన్నా హెల్త్ బాగాలేదనుకోండి, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మార్నింగ్ ఆవు వెళ్ళేటప్పుడు వాళ్ళని ఆవుని నిమిరే వాళ్ళంట, ఆవుని తాకే వాళ్ళన్న, స్పర్శించినప్పుడు ఆవు ఏం చేసేదంటే వీళ్ళలో ఏ జబ్బు అయితే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసుకునేది. ఓకే, ఐడెంటిఫై చేసుకొని అడవిలోకి వెళ్ళిపోయేది. ఇంత ముందు రోజుల్లో ఇప్పటిలాగా కాదు కదా, అడవిలోకి వెళ్ళిపోయి ఆవు ఎప్పుడు కూడా శుభ్రమైన ఫుడ్డే తీసుకుంటది. కొంచెం ఏదన్నా తొక్కి నలిగినా కూడా తీసుకోదంట. ఇప్పటి ఆవులు కాదులేండి పాపం, ఇప్పటి వాటికి ఫుడ్ లేక పోస్టర్లతో సహా తినేస్తున్నాయి. అలా కాదు, ఇంతకు ముందటి రోజుల్లో అవి చాలా స్వచ్ఛంగా, మంచి నీళ్ళు కూడా కుడితి నీళ్లు అవి తాగదు. గేదెలు అయితే అవి తాగుతాయి కదా, ఆవులు అలా తాగవు, స్వచ్ఛమైన వాటరే తాగుతాయి. ఇలాగా ఇదేం చేసేదంటే అడవిలోకి వెళ్ళిపోయి ఆ ఇంట్లో తన యజమానికి ఏ జబ్బు అయితే ఉందో దానికి సంబంధించినటువంటి మూలికలు ఉన్నటువంటి ఆహారం తీసుకునేదంట. తీసుకొని దాన్ని తను జీర్ణం చేసుకొని అందులో నుంచి ఆ పాలు ఇచ్చేది. ఓకే, అలాగే పంచామృతం, అప్పుడు ఆవు నుంచి పంచామృతం తీసేవాళ్ళు కదా, అది స్నానం చేసే దానిలో కానీ ఇంట్లో చుట్టూ చల్లుకోవడం ఇలా చేసేవాళ్ళు, అప్పుడు స్వచ్ఛంగా ఉండేది కాబట్టి. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ యజమాని బాడీలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ మూలికల యొక్క ప్రభావం వల్ల వీళ్ళకి క్యూర్ అయిపోయేదంట. సో అంత ప్రత్యేకత ఉంది గోవుకి. అలాంటి గోమాత యొక్క శ్వాస. ఓకే, గోమాత శ్వాస పైన ఏముంది, పిరమిడ్ ఉంది, పిరమిడ్ నుంచి విశ్వశక్తి ఉంది.
అవునా? ఇందాక చెప్పుకున్నాం కదా, చుట్టూ ఉన్న విశ్వశక్తి అంతా ఒక చోటికి గ్యాదర్ చేస్తది, అది మనకి అందిస్తదని. ఇటు కింద నుంచి ఆ ఆవుల యొక్క ఆ శ్వాస యొక్క ఎనర్జీ, దాని యొక్క ఆరా ఫ్రీక్వెన్సీ ఉంటది కదా, ఆవుకి ఒక ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీ ఉంటది. ఆ ఫ్రీక్వెన్సీ, ఆ శ్వాస యొక్క ఎనర్జీ, పైనుంచి విశ్వశక్తి యొక్క ఎనర్జీ, ఈ అన్ని కలిసిపోయి మన శరీరంలో మన నాడులు ఉంటాయి కదా, ఆ నాడుల యొక్క యాక్టివేషన్ అనేది స్పీడప్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్? సో ఇక్కడ అందుకనే సిద్ధనడక ప్రదక్షిణ చేపిస్తాం. 11 టైమ్స్ చేపించి వెంటనే పైన పిరమిడ్ లోకి వెళ్ళి ధ్యానం చేయమని చెప్తాం. పత్రిసారి ఎలాగో ఎదురుగా కూర్చొని ఫ్లూట్ వాయిస్తా ఉంటారు. ఆ మధురమైన క్షణాలను అసలు మనం అనుభవిస్తేనేనండి, మాటలతో చెప్తే అది అర్థం కాదు. సో కింద మనసుని శూన్యం చేశాము. తర్వాత అంటే మన శరీరాన్ని, మనసుని, ఆత్మని మూడింటిని సమన్వయం చేశాం 11 ప్రదక్షిణతోటి, సిద్ధ నడకతోటి. వెంటనే వెళ్ళి పైన కూర్చొని పిరమిడ్ లో ధ్యానం చేస్తాం. గోవుల యొక్క శ్వాస, ఆ గోవుల యొక్క ఫ్రీక్వెన్సీ, పైనుంచి విశ్వశక్తి యొక్క ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ కలిసి మనకి మన శరీరంలో ఉన్నటువంటి నాడీ మండల శుద్ధి జరగడానికి ఎక్కువ ఎనర్జీని ఇస్తాయి. అందుకోసమే అది అక్కడ పెట్టడం జరిగింది. పిరమిడ్ గోశాల ఇది ఒక అద్భుతం. ఈ పిరమిడ్ గోశాలలో ఏంటి అంటే మెయిన్ మన శరీరంలో నాడీ మండలం శుద్ధి జరగడానికి. ఓకే, నెక్స్ట్ ఏమన్నా ఉన్నాయా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా వివరించారు. మనకి అసలు తపోవనం అంటేనే అసలు ఎంత బాగా ఎనర్జీస్ ఉంటాయి అంటే, ఎంత డల్ మూడ్ లో వెళ్ళినా కానీ అసలు చాలా రిఫ్రెష్ అవుతాము, చాలా హాయిగా అనిపిస్తుంది. అట్లాంటిది సిద్ధనడక గురించి చాలా బాగా వివరించారు మేడం. నిజంగా మన 72,000 నాడులు కూడా శుద్ధి అవుతాయి సిద్ధనడకతోటి, ఇంకా అక్కడ పిరమిడ్ లో ధ్యానం చేయడం వల్ల అని. నిజంగా ఎప్పుడు వెళ్ళి చేయడమే గానీ ఇప్పుడు మీరు చెప్తుంటే ఒక్కొక్కటి ఇంపార్టెన్స్ అసలు ఎంత బాగా అర్థమవుతుందో. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నా క్వశ్చన్ ఏంటంటే, అసలు తపోవనం అంటేనే ప్రకృతి. అట్లాంటిది అక్కడ ప్రకృతి మాత ఎదురకుండా చాలా ఖాళీ ప్లేస్, ఎంత అట్రాక్టివ్ గా ఉంటది, దాని గురించి మీ మాటల్లో చెప్పండి మేడం. ఓకే, ప్రకృతి మాత పిరమిడ్ గోశాల వెనక సైడే మనం అటు తిరగగానే వచ్చేది ఏంటంటే ప్రకృతి మాత. అక్కడ ఏంటి, ఆమె అన్ని చేతుల్లో 4 చేతుల్లో 4 పెట్టుకొని ఉంటది. భూమి, తర్వాత వాటర్, నెక్స్ట్ గాలి, ఇలాగా అన్ని పంచభూతాలని పెట్టుకొని ఉంటది. అంటే అక్కడ ఏంటంటే మన శరీరం పంచభూతాలతో తయారైంది కదా, ఇది మనందరికీ తెలిసిందే. ఈ బాడీ, ఫిజికల్ బాడీ క్రియేట్ అయింది దేంతో అంటే పంచభూతాలతో. మన శరీరంలో 80% వాటరే ఉంటది. తర్వాత మనం శ్వాస తీసుకుంటాం, గాలి లేకపోతే మనం బతకలేం, వాటర్ లేకపోతే మనం బతకలేం, బాడీ ఉండదు, బాడీ పాడైపోతుంది కదా. సో ఇలాగా మన శరీరం అంతా కూడా భూమి, నీరు, వాయువు, తర్వాత ఆకాశము, అగ్నితత్వం కూడా ఉంటదండోయ్. జఠరాగ్ని అంటాం కదా, మనకి ఆకలేస్తది, ఆకలేసి తిన్న తర్వాత అది అరిగిపోతుంది. ఎలా అరిగిపోతుంది? అగ్ని ఉంటది మన బాడీలో. మన బాడీ టెంపరేచరు డౌన్ అయింది అనుకోండి, చనిపోయిన వాళ్ళు చల్లగా అయిపోతుంది కదా చెయ్యి పట్టుకుంటే. అంటే ఏంటి, అగ్ని డౌన్ అయిపోయింది, అగ్ని లేకుండా అయిపోయింది. సో మన బాడీ మంచిగా ఉండాలి అంటే, ఆరోగ్యకరంగా ఉంది అంటే ఈ పంచభూతాలన్నీ బ్యాలెన్స్ లో ఉండాలి. ఏ ఒక్కటి బ్యాలెన్స్ తప్పినా మనం అయిపోయినట్టే. సో ఇక్కడ ఈ పంచభూత తత్వాలు ఏం చెప్తుంది అంటే, ఈ మన బాడీలో ఉండేటువంటి పంచభూతాలన్నింటినీ బ్యాలెన్స్ లో ఉంచుకోవాలి, ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ లో ఉంచుకోవాలి. ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు మనం అనారోగ్యాలు పాలవుతాము. సో ఇక్కడ మనకి సార్ ఏం చేపిస్తారు, వెళ్ళగానే భూమాతతో కనెక్టివిటీ ఉంటది అక్కడ ప్రోగ్రామ్ లో. ఎలాగంటే మనం నదిలోకి వెళ్ళి స్నానం చేసిన తర్వాత ఇసుకలో పెట్టేస్తారు.
లే ఒకవేళ అది మిస్ అయినా కూడాను ఇక్కడ నైట్ పూట ఏం చేస్తారంటే కిందన కూర్చోబెడతారు ఆ ఇసుకలో ప్రకృతి మాత ఎదురుగా ఇసుకలో కూర్చోబెడతారు. అప్పుడు ఏమవుతుంది, మామూలుగా అయితే మనం అసలు కూర్చోం కదా, నడుస్తున్నా కూడా చెప్పులేసుకొనే నడుస్తాం, కానీ అక్కడ ఏంటి కింద కూర్చుంటాం, ఆ మట్టిలోనే కూర్చుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఆ భూమి యొక్క ఎనర్జీస్ మనకి కనెక్ట్ అవుతాయి. సో మన శరీరంలో ఉండేటువంటి భూతత్వము ఈ భూమాత యొక్క ఎనర్జీని తీసుకొని బ్యాలెన్స్ అయిపోతుంది. అలాగే వాటర్ నదిలోకి తీసుకెళ్తారు, నదిలో రకరకాల ప్రక్రియలు చేపిస్తారు, సూర్యుడితో అక్కడ సూర్యుడిని చూస్తూ ధ్యానం చేపిస్తారు. సో అక్కడ ఏమవుతుంది, మనకి వాటర్ కనెక్ట్ అవుతుంది. మన శరీరంలో ఉండేటువంటి వాటర్ ఇన్బ్యాలెన్స్, అక్కడ వాటర్ ఎనర్జీని తీసుకోవడం వల్ల అది బ్యాలెన్స్ అయిపోతుంది. సూర్యుడి నుంచి అగ్నిని తీసుకుంటారు, ఇక్కడ మళ్ళీ నైట్ పూట అగ్ని వేస్తారు. అక్కడ సత్సంగం జరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళకి అనుభవమే, అక్కడ ఒక అగ్ని వేస్తారు, వేసి ఆ అగ్నిలో నుంచి మనం ఎనర్జీ తీసుకుంటా ఉంటాం. ఓకే, ఇలాగా అక్కడ పూర్తిగా పంచభూతాలన్నిటితోటి కనెక్ట్ అయిపోతాం. అప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో ఉండేటువంటి పంచభూతాల్లో ఉండేటువంటి ఇన్బ్యాలెన్స్ ఏదైతే ఉందో అదంతా కూడా సరైపోతుందండి. అక్కడికి వెళ్ళొచ్చాక ఎందుకు అంత హ్యాపీ వస్తుంది, ఎందుకు అంత ఎనర్జెటిక్ అవుతామంటే ఇదే కారణం. సో మన పంచభూతాలు, శరీరంలో ఉండే పంచభూతాలన్నీ అక్కడ బ్యాలెన్స్ అయిపోతాయి ఆ ఎనర్జీస్ తీసుకోవడం వల్ల. అందుకని అక్కడ ప్రకృతి మాతని పెట్టడం జరిగింది. అంటే మన శరీరంలో ఉండేటువంటి పంచభూతాలు ఈ బయట ఉండేటువంటి పంచభూతాల యొక్క ఎనర్జీస్ ని తీసుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ అవుతూ ఉండాలి అన్న సందేశం ఇవ్వడం కోసమే మనకు అక్కడ అది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఫిజికల్ బాడీలో ఉన్నటువంటి మన పంచభూతాల్ని హీల్ చేసుకునేటువంటి ప్రక్రియ ఇక్కడ చేసుకుంటాం. అందుకోసమే ప్రకృతి మాత. మేడం, నెల్లూరు సాయి తపోవనం గురించి ఎంత చక్కగా అన్ని క్షేత్రాల గురించి చక్కగా వివరణ ఇస్తున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మీకు. నాకు ఒక చిన్న డౌట్ ఉంది మేడం, ఒక క్వశ్చన్. అదేంటంటే అక్కడికి వెళ్ళగానే మధ్యలో ఒక టెంపుల్ ఉంటుంది, అది పాతాళ భువనేశ్వర్ టెంపుల్ అని చెప్పారు. పాతాళ భువనేశ్వర్ అనేది ఒక హిమాలయాల్లో ఎక్కడో టెంపుల్ ఉన్నట్టుగా విన్నాను. మరి ఇక్కడ కూడా ఉంది అని చెప్పారు. అక్కడ కాసేపు ధ్యానం చేసుకుంటే మాత్రం అద్భుతంగా ఎనర్జీస్ అనేవి వచ్చాయి. చాలా మంది నా మిత్రులు కూడా చెప్పడం జరిగింది మేడం. సో ఆ పాతాళ భువనేశ్వర్ క్షేత్రం అక్కడ ఏర్పడడానికి కారణం ఏంటో కొంచెం వివరించండి మేడం. ఓకే, అది వచ్చేసి కర్మ విపాక మందిరం అంటాం దానికి వంశీ సార్ పెట్టిన పేరు ఏంటంటే కర్మ విపాక మందిరం. సో హిమాలయాల్లో పాతాళ భువనేశ్వర్ ఉంటది, చూసారా మీరు ఎవరన్నా? అసలు లోపలికి వెళ్తే ఎలా ఉంటదంటే తల్లి గర్భంలో ఫీల్ వస్తుంది అనమాట. ఆ ఎనర్జీస్ అసలు ఎంత ఎనర్జీస్ ఉంటాయో. అప్పుడు పాండవులు ఆ ప్లేస్ లో లోపలికి వెళ్ళేసి అక్కడ సాధన చేశారని, అక్కడ ఒక శివలింగం కూడా ఉంటది లోపల, ఫుల్ ఎనర్జీస్ ఉంటాయి అక్కడ. అది ఒక కాన్సెప్ట్. అయితే ఇక్కడ ఏంటంటే మనకి పాతాళ భువనేశ్వర్ అని పెట్టేసి లోపల శివలింగం పెట్టారు మనకి సార్. దీన్ని వచ్చేసి పత్రి సారే స్వయంగా కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేశారు ఆ రోజు. సో ఈ కర్మ విపాక మందిరం అంటాం అన్నమాట. ఏంటి ఇక్కడ స్పెషల్ అంటే లోపలికి వెళ్ళిపోతాం, భూమి లోపలికి వెళ్ళిపోతాం, చీకటిగా ఉంటది అంతా రూమ్ లో. ఆ మధ్యలో ఒక స్ఫటిక శివలింగం కాంతులు విరజిమ్ముతూ ఉంటది, తెల్లగా స్ఫటికం లాగా. చుట్టూతా చిన్న చిన్న ఒక 5 పంచలింగాలు ఉంటాయి. అయితే మనం చూడగానే ఏంటబ్బా మంది ధ్యానం కాన్సెప్ట్ కదా అనుకుంటాం, కానీ అక్కడ ఒక స్పెషల్ ఉందన్నమాట. ఏంటంటే అక్కడ ఆ శివలింగం నుంచి కొన్ని ఎనర్జీస్ వస్తాయి. ఆ ఎనర్జీస్ అక్కడ మనం ఎప్పుడైతే కూర్చొని ధ్యానం చేస్తామో పర్టికులర్ గా కర్మ విపాకం చేస్తాం. మనందరికీ తెలిసిందే కదా కర్మ విపాకం. గతంలో ఏవైతే దుష్కర్మలు చేసి ఆ దుష్కర్మల వల్ల మనం పెయిన్ ఫీల్ అవుతూ ఉన్నామో, మన జీవితంలో
కష్ట నష్టాలు ఎదురవుతూ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మనం ధ్యానంలో కూర్చొని సాక్షాత్తు ఎదురుగ్గా మహాదేవుణ్ణి పెట్టుకొని, శివలింగం ఉంది కదా, ఆ స్ఫటిక శివలింగం ఎదురుగా మహాదేవుణ్ణి భావించి మనం ఎప్పుడైతే పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం చెప్పుకుంటామో అప్పుడు ఆ కర్మల్ని స్వయంగా మహాదేవుడు ఉంటాడండి డైరెక్ట్ గా అక్కడ. ఎందుకంటే ఆ మెట్లు దిగుతానే ఎదురుగ్గా మనకు ఒక స్టాచ్యూ కనిపిస్తది, చూసారా? ఆ స్టాచ్యూలో శివుడు ఇలా త్రిశూలం పట్టుకొని అలా నిలబడుకొని ఉంటారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మేము మనాలి టూర్ వెళ్ళాం. మనాలి టూర్ వెళ్ళినప్పుడు మనాలికి దగ్గరలో మణికర్ణిక అని మహాదేవుడి టెంపుల్ ఒకటి ఉందన్నమాట. అక్కడ స్పెషల్ ఏంటంటే, ఎవరన్నా వెళ్ళారా మీరు? సో ఆ మణికర్ణిక టెంపుల్లో స్పెషల్ ఏంటంటే చుట్టూతా చల్లటి నీళ్లు, హిమాలయ ప్రాంతం కదా, చుట్టూ అసలు ఐస్ లాగా ఐస్ లాగా చల్లగా గడ్డగట్టుకుంటా ఉంటాయి. అక్కడ మాత్రం ఆ ప్లేస్ లో మహాదేవుడి గర్భగుడి ఉంటది కదా, ఎదురుగ్గా ఒక చిన్న గుండం లాగా ఉంటది అనమాట. ఆ గుండంలో వాటరు హాట్ గా, ఎంత వేడంటే తెరులుతా ఉంటాయి వాటర్. అక్కడ ప్రసాదం ఏంటో తెలుసా? ఈ పచ్చి శనగలు ఉంటాయి కదా, పచ్చి శనగలు, తర్వాత బియ్యము, ఇవి ఇలా మూట కడతారనమాట. క్లాత్ లో, పల్చటి క్లాత్ లో మూట కట్టేసి, తాడు కట్టేసి ఆ గుండంలోకి వేస్తారు. ఒక 10 నిమిషాలు అయ్యేసరికి అవి ఉడికిపోతాయి. వాటిని తీసి మనకి ప్రసాదం ఇస్తారు. అక్కడ స్పెషల్ అన్నమాట అది. సో ఆ క్షేత్రం ఏంటంటే మణికర్ణిక క్షేత్రం. అక్కడ స్వయంగా మహాదేవుడే వింటాడు. మన యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో అవి స్వయంగా మహాదేవుడే వింటాడు. దాన్ని తీసుకొచ్చి మనకి ఇక్కడ పెట్టారండి. మనం మనాలి వెళ్ళి ఆ టెంపుల్ అక్కడి నుంచి కూడా దాదాపు 4-5 అవర్స్ జర్నీ అన్నమాట మణికర్ణికకి. మరి అంత దూరం అందరం ట్రావెల్ చేయలేం కదా, అందుకని మహాదేవుడిని మన దగ్గరికి తెచ్చిపెట్టారు వంశీ సార్ మన కోసం. ఎంత అద్భుతం కదా! ఆ ఎనర్జీస్ నిజంగా ఉంటాయండి. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళాను, అది అనుభూతి చెందాను, ఇక్కడ అనుభూతి చెందుతున్నాను కదా, ఆ రెండు నాకు భలే కనెక్ట్ అవుతాయి. సో అక్కడ ఎప్పుడైతే మనం కూర్చొని మన బాధలన్నీ మహాదేవుడికి చెప్పుకుంటామో, అయితే నాకు ఈ బాధ ఉంది స్వామి, ఆ బాధ ఉంది స్వామి కాదు, గతంలో నేను ఏదో చేశానయ్యా, ముద్రష్టం పని చేశాను, దానికి నాకు నేర్చుకోవడానికి ట్రైనింగ్ గా నాకు ఇది ఇచ్చావు, కానీ నేను చేసిన దానికి నేను రియలైజ్ అవుతున్నాను, ఇక మీదట నేను మనసా వాచ కర్మన ఎవరిని బాధ పెట్టను, ఎవరిని ఇబ్బంది పెట్టను అని మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో, ఆ మన హృదయంలో ఉండే రియలైజేషన్ ని సాక్షాత్తు మహాదేవుడు డైరెక్ట్ గా వింటారు. విని అయ్యో నా బిడ్డ మారిందే, నా బిడ్డ మంచిగా అయ్యిందే అని చెప్పి మనకి వెంటనే ఉపశమనం ఇచ్చేస్తాడండి. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్లేస్. కాబట్టి ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా మహాదేవుడితో మనం మన బాధల్ని చెప్పుకొని మన కర్మలన్నింటినీ అక్కడ విపాకం చేసుకుంటాము. సో ఈ ఈ ఈ ప్లేస్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే గతకాలపు మన దుష్కర్మలని ప్రక్షాళన చేసుకోవడం. మనలో రియలైజేషన్ ద్వారా ప్రక్షాళన చేసుకుంటాం. స్వయంగా మహాదేవుడే మన గోడు వింటాడండి అక్కడ. అది ఒక అద్భుతం. అది ఎంతో మంది అనుభవాలు ఉన్నాయి. సో అది ఆ ప్లేస్ ప్రత్యేకత. ఇంకొకటి ఏంటంటే భూగర్భంలో పెట్టారు కదా శివలింగము, ఆ శివలింగం మీద సూర్యకిరణాలు పడేలాగా ఏర్పాటు చేశారు. అసలు ఆ సూర్యకిరణాలు పడినప్పుడు ఆ శివలింగం మెరిసిపోతది, ఆల్రెడీ క్రిస్టల్. ఇంకా ఆ సూర్యకిరణాలు పడగానే ఆ వెలుగు ఇలా విరజిమ్ముతుంది అనమాట. అద్భుతం. అది చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యాక్చువల్ గా ఈ కర్మ విపాకం వల్ల నా జీవితం చాలా మారింది మేడం. అంటే లాస్ట్ 4 years నుంచి మెడిటేషన్ చేస్తూ, ఎస్పెషల్లీ కర్మ విపాకం, కర్మ ధ్యానం వల్ల నేను చాలా చాలా ఎవల్యూషన్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ. అలానే మీరు బాగా చెప్పినారు మేడం. సో దీన్ని ఉపయోగించుకొని ఇంకా ఇంకా నేను నా లైఫ్ లో ఇంకా ముందుకు వెళ్తాను. నా డౌట్ ఇక్కడ ఉంది మేడం. అంటే ఇక్కడ సేమ్ అదే ప్లేస్ లో పైన వెంకటేశ్వర స్వామి ఉంటుంది, ధ్యానం వెంకటేశ్వర స్వామి సంబంధించింది. అంటే జనరల్ గా మన తిరుపతిలో కానీ డిఫరెంట్ ప్లేసెస్ లో కానీ వెంకటేశ్వర స్వామి నుంచుని ఉంటారు. కానీ అక్కడ తపోవనంలో వెంకటేశ్వర స్వామి ధ్యానంలో కూర్చున్నట్టు, అది కూడా చిద్విలాసం, అంటే నవ్వుతూ కనిపిస్తారు, ఎదురుగా హనుమాచార్యులు ఉంటారు. అది కొంచెం డిఫరెంట్ గా ఫీల్ భలే ఉంది మేడం. అది యాక్చువల్ గా చూడంగానే వెంకటేశ్వర చాలా
చాలా అట్రాక్టివ్ గా ఉన్నారన్నమాట వెంకటేశ్వర స్వామి. అంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది, అంటే స్పిరిచువల్ కోణంలో అది ఎలా అని ఒకసారి మీరు చెప్తారా? ఓకే. ఓకే. అయితే నిజమే. కిందన మహాదేవుడు, పైన వెంకటేశ్వర స్వామి. మామూలుగా మన పెద్దవాళ్ళు చెప్తారు గదా! ఒక దేవుడి తల మీద ఇంకో దేవుడు ఉండకూడదు అని. ఇంకొకటేంటంటే చాలా తక్కువ. విష్ణు భక్తులు వేరు, శివ భక్తులు వేరు. వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటారు. కానీ హరిహరులిద్దరూ ఒకరంటే ఒకరికి ప్రాణం. అది సింబాలిక్ గా తెలియజేయడం కోసమే సార్ ఇక్కడ అలా పెట్టారేమో మీరు అడుగుతుంటే నాకు అనిపిస్తుంది. సో ఇక్కడ రెండు లేవు. ఆ శివ భక్తులు మా దేవుడే గొప్ప అని కొట్టుకోవాల్సిన పని లేదు. విష్ణు భక్తులు మా దేవుడే గొప్ప అని కొట్టుకోవాల్సిన పని లేదు. ఇద్దరు ఒకటే. ఇంకొక విషయం ఏంటంటే నేను ఏదో సీరియల్లో చూసాను. శివుడు అలా ధ్యానం చేస్తా ఉంటాడు. అడుగుతారు, స్వామి మేమందరం నీ కోసం ధ్యానం చేస్తాం కదా, మరి నువ్వెవరి కోసం చేస్తావయ్యా అంటే, నేను నా విష్ణువు కోసం చేస్తాను అంటాడు. విష్ణువుని వెళ్ళి అడుగుతారు, అయ్యా ఈ సృష్టి మొత్తం నీ కోసం తప్పిస్తుంటది, మరి నువ్వెవరి కోసం తప్పిస్తున్నావయ్యా, ఎప్పుడు అలా పడుకొని తప్పిస్తా ఉంటావు అని చెప్పి అడుగుతారు. అడిగితే అప్పుడు నా శివుడి కోసం అంటాడు. మనకి రాధాకృష్ణలో కూడా కృష్ణుడు ఎప్పుడు మహాదేవుడితో కనెక్ట్ అవుతా ఉంటాడు, మీకు అందరికి తెలిసిందే. అలాగే శివుడు కూడా వస్తాడనమాట భూమి మీదకి, కృష్ణుడి కోసం వస్తుంటాడు. కృష్ణ లీలలు చూసి ఆనందిస్తా ఉంటాడు. ఆ సీరియల్లో భలే చూపిస్తారు అది. అంటే వాళ్ళిద్దరూ ఒకటే, మనం వేరుగా చూస్తున్నాం అంతే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా ధ్యాన వెంకటేశ్వరుడు, ఆ టైటిల్ ఏంటంటే ధ్యాన వెంకటేశ్వర ఆలయం. సో ఇక్కడ కిందన వెళ్ళి మహాదేవుడికి మన బాధలన్నీ చెప్పుకున్న తర్వాత ఆయన అన్ని విన్నాడు. విని పోన్లే నా బిడ్డ ఓకే అని చెప్పి శాంక్షన్ చేశాడు. మన రియలైజేషన్ ని శాంక్షన్ చేశాడు. విపాకం చేసుకున్నాం. ప్రక్షాళన జరిగింది. ప్రక్షాళన జరిగిన తర్వాత మరి ఏంటి, మన దుష్కర్మలన్నీ పోయిన తర్వాత మనకేమొస్తాయి, భోగభాగ్యాలు వస్తాయి, అవునా కాదా? సో అక్కడ నేను ప్రక్షాళన చేసుకొని పైకొచ్చి పైన కూర్చొని అక్కడ స్వామిని చూసినప్పుడు చిద్విలాసంతో నవ్వుతా ఉంటాడు. ఆహా, అక్కడ అన్ని క్లియర్ చేసుకొని వచ్చావా, ఓకే నా దగ్గరికి వచ్చావు, సరే కూర్చో, నీకేం కావాలో అది శాంక్షన్ చేస్తాను అంటాడు. భోగ భాగ్యాలు ఇస్తాడు అనమాట ఆయన. అందుకే చుట్టూ అష్టలక్ష్ములు ఉంటారు, 8 మంది లక్ష్ములు. ఎందుకంటే లక్ష్మి ఉంటేనే కదా స్వామి ఏమైనా చేయగలడు. సో ఆ స్వామి భోగభాగ్యాలు ఇవ్వాలంటే పక్కన లక్ష్మి ఉండాలి. లక్ష్మీ నారాయణుడు వాళ్ళిద్దరిని విడదీయడానికే వీల్లేదు. అందుకని చుట్టూరు లక్ష్ముల్ని పెడతారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే కింద కర్మ విపాకం చేసుకున్నారు కదా, మనకి ఏ బాధ అయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల ప్రాబ్లం ఉంది, సంతాన లక్ష్మి పిరమిడ్ ఉంటది అక్కడ కూర్చొని చక్కగా ధ్యానం చేసుకుంటాం. లేదు ఆర్థికంగా ప్రాబ్లం ఉంది, ధనలక్ష్మి ఉంటది అక్కడ. ఇలాగా మనకి ఏ ప్రాబ్లం అయితే ఉందో కింద నెల్లి విపాకం చేసి వచ్చిన తర్వాత ఆ లక్ష్మీదేవి పిరమిడ్ లో కూర్చొని అక్కడ మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు మన కర్మల్ని డిజాల్వ్ చేసుకున్నాం కాబట్టి మనకి ఏదైతే కావాలో అది అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తాడు వెంకటేశ్వరుడు. ఆ తర్వాత చిద్విలాసం, ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ఏమొచ్చినా నీ మొహం మీద చిరునవ్వు చెరగనివ్వకు, చిద్విలాసంతో ఉండు, నేనున్నా కదా చూసుకుంటానులే, నువ్వు కింద రియలైజ్ అయినావు కదా, ఇంకేంటి మిగతాదంతా నేను చూసుకుంటానులే అని అభయమిస్తున్నట్టుగా ఉంటది ఆయన. సో ఆ విధంగా అక్కడ ధ్యానం చేసుకొని ఆ వెంకటేశ్వరుడితో ఆ లక్ష్మీదేవితో కనెక్ట్ అయ్యి మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం నుంచి రిలీజ్ చేసుకొని భోగ భాగ్యాలు పొందడానికి అక్కడ ఆ విధంగా పెట్టడం జరిగింది. అయితే దీనికి ఒక స్పెషల్ ఉందండోయ్. తపోవనంలో కన్స్ట్రక్ట్ అయినటువంటి ప్రతి దాని వెనకాల ఒక కారణం ఉంటది. కేదారేశ్వరుడు వచ్చాడు అనుకోకుండా. కేదార్నాథ్ టెంపుల్ చూసారు కదా, మనం అక్కడికి వెళ్ళి చూడకపోయినా ఫొటోస్ లో చూసుంటారు కదా. ఈసారి వెళ్ళినప్పుడు చూడండి, ధ్యాన వెంకటేశ్వరాలయం పైన మనము బిల్డింగ్ ఉంది కదా, మనకి అకామిడేషన్ ఇచ్చే బిల్డింగ్, అక్కడి నుంచి చూడండి ఆ షేప్ మొత్తం ఎలా ఉంటదంటే కేదార్నాథ్ టెంపుల్ షేప్ ఉంటది. అంటే ఆ కేదారేశ్వరుడు యొక్క షేప్ ని తెచ్చి ఇక్కడ పెట్టారు సార్. అది ఆ విధంగా యూనివర్స్ ఇవ్వడం జరిగింది. ముందైతే స్ట్రక్చర్ వేరే స్ట్రక్చర్ అనుకుంది, అసలు ఆ డిజైనే వేరు. కానీ మళ్ళా
ఇలా మోల్డ్ అయిపోయింది. అంటే యూనివర్సే నడిపిస్తుంది అన్నది అక్కడ బాగా మనం అర్థం చేసుకోవాలి. సో కిందనేమో మహాదేవుడు, మధ్యలో వెంకటేశ్వరుడు, మళ్ళీ పైన కేదారేశ్వరుడు యొక్క డిజైన్. ఇది ఒక అద్భుతం అండి. సో కేదార్నాథ్ ఎవరన్నా మీరు చూడకపోతే ఆ టెంపుల్ ఎలా ఉంటది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే భోగ భాగ్యాలకి ప్రతీకగా మనం ధ్యాన వెంకటేశ్వర ఆలయాన్ని చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఆనందం, ఎప్పుడు చిద్విలాసం, ఆ విధంగా మన జీవితాన్ని గడపాలి అని మనం అక్కడ తెలుసుకుంటాం. ఓకే, నెక్స్ట్. చాలా చక్కగా చెప్తున్నారు మేడం. అంటే మనం తపోవనంలోకి వెళ్ళిన తర్వాత అడుగడుగున ప్రతి ఒక్క దాంతో మనం ఎంత కనెక్టివిటీ అయ్యి దాని నుంచి మనం ఏం పొందాలో అన్ని చాలా బాగా తెలియజేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ. అయితే మనం ఇంకా ముందుకెళ్ళిన తర్వాత నాగదేవాలయం ఉంటుంది. అది కూడా పిరమిడ్ ఉంది నాగదేవాలయం పైన. అయితే లోపల కింద మనం ఎక్కడ గుడిలోకి వెళ్ళినా ఎక్కడ చూసినా నాగ ప్రతిమలు మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ వాటి వెనక మానసాదేవి విగ్రహం కూడా ఉంది. ఇది దీని గురించి తెలుసుకోవాలని ఉంది మేడం. ఓకే, గుడ్. నిజమే, నాగ దేవాలయంలో ఎక్కడ చూసినా మనకి నాగ ప్రతిమలు తప్పితే ఏవి కనిపించవు. కానీ ఇక్కడ మాత్రం వెనకాతల మానసాదేవి స్టాచ్యూ ఒకటి ఉంటది, పైన చూస్తే పిరమిడ్ ఉంటది. ఇందాకే చెప్పుకున్నాం కదా, భక్తులందరూ ధ్యానం తెలుసుకోవాలి, ధ్యానం నేర్చుకోవాలి, ధ్యానంకి కనెక్ట్ అవ్వాలని. సో ఇక్కడ ఏంటి మెయిన్ పర్పస్ అంటే సర్పదోషాలు. ఎంతో మంది సర్పదోషాలతో బాధపడుతూ ఉంటారు. చెవు ప్రాబ్లంతో, స్కిన్ ప్రాబ్లంతో, తర్వాత గర్భసంచి ప్రాబ్లంతో, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఉంటారనమాట. అయితే ఏంటి సర్పదోషం అంటే గతంలో లేదా గత జన్మల్లో మనము ఆ భయంతో కానీ రకరకాల కారణాలతోటి, అమ్మో మన ఇంట్లో తిరుగుతుంది కదా, ఇంటి సరౌండింగ్స్ లో ఉంది కదా, మనల్ని కరుస్తుందేమో, పిల్లలు తొక్కితే ఏమన్నా చేస్తదేమో, ఈ భయాలతోటి, తర్వాత అసహ్యంతో, ఇంకా బిజినెస్, రకరకాల బిజినెస్లు ఉంటాయి కదా, విషంతోని మందులు తయారు చేసే బిజినెస్లు, తర్వాత స్కిన్ తీసేసి స్కిన్ తోటి ఇవి బ్యాగులు, బెల్టులు ఇవన్నీ తయారు చేయడం, ఇలా రకరకాల కారణాలతోటి ఏం చేస్తామంటే మన స్వార్థం కోసం గతంలో ఎన్నో పాముల్ని చంపేసి ఉంటాం. ఎవరైతే అలా పాముల్ని చంపేసి ఉంటారో వాటి తాలూకి బాధ ఉంటది కదా, వాటి తాలూకి వేదన ఉంటది కదా, అదంతా మనకి కర్మై కూర్చుంటది. సో దాని వల్ల ఏమవుతుందంటే వాటి ఉసురు కొట్టుకుంటది. వాటి ఉసురు వల్ల మనం ఈ జన్మలో రకరకాల జబ్బులు తెచ్చుకుంటాం. ఇవి అసలు ఎంత మందులు వాడినా కూడా తగ్గవండి నిజంగా. సర్పదోషాలు చాలా డేంజర్ అన్నమాట. ఎందుకంటే వాటి వేదన అంతలా ఉంటది. ఆ వేదన అంతా మనము తెచ్చుకుంటాం, వాటికి ఇచ్చిన వేదన మనం పడాలి. సో ఇది సర్పదోషం అంటే. అయితే ఇక్కడికి వచ్చి సర్పదోషాలకి కూర్చోబెట్టి కర్మ విపాకం చేపిస్తారు. ఎప్పుడైతే ఇక్కడ ఈ అద్భుతమైనటువంటి ప్లేస్ లో కర్మ విపాకం చేసుకుంటామో అక్కడ వాళ్ళు చాలా మంది క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది అనుభవాలు ఉన్నాయి అన్నమాట. ఆ అనుభవాలన్నీ ప్రూవ్ చేశాయి అక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్ ని. పర్టికులర్ గా తపోవన క్షేత్రంలో సర్పాలకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఎనర్జీస్ ఉన్నాయి. అది నేను చాలా ఫీల్ అయ్యాను. అది చెప్పడానికి ఇప్పుడైతే టైం లేదు. అది ప్రత్యేక ఎపిసోడ్ గా ఆల్రెడీ మనం చేసుకొని ఉన్నాం సర్పాల గురించి. నాగులతో నా అనుభవాలని ఒక ఎపిసోడ్ చేసుకొని ఉన్నాం. అందులో నా ఎక్స్పీరియన్సెస్ అన్ని గంట సేపు చెప్పుకున్నాను. సో అది చూడండి ఒకసారి. అయితే ఈ పాముల్ని చంపడం వల్ల మనకు వచ్చినటువంటి ఆ కర్మలన్నిటిని అక్కడ కూర్చొని విపాకం చేసుకోవడానికి మానసాదేవిని మనం సాక్షిగా పెట్టుకుంటాం. ఎందుకు మానసాదేవినే సాక్షిగా పెట్టుకున్నామంటే దానికి ఒక స్టోరీ ఉంది. ఆవిడ ఎవరు అంటే ఆ నాగదేవతలకి, నాగులకి సంబంధించినటువంటి ఆడపడుచు అన్నమాట. కద్రువ, కశ్యపుడు, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. కద్రువ, వినత ఇద్దరు ఉంటారు. కశ్యపుడు భార్యలు అన్నమాట. అయితే కద్రువకి పుట్టినటువంటి వాళ్ళందరూ నాగులు, పాముల సంతతి అన్నమాట. అయితే ఈ పాములలో ఒక్క అమ్మాయి పుడుతుంది, మానసాదేవి. నాగరాజు ఉంటారు కదా, ఆయన ఆ నాగలోకాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అయితే ఆమెకి ఇంకొక పేరు ఉంది, జరత్కారి అని.
మానసాదేవికి ఇంకొక పేరు జరత్కారి అన్నమాట. ఈ జరత్కారి అనే ఆమె అలా ఉన్నప్పుడు ఇంకొక ఆయన జరత్కారుడని ఇంకొక మహర్షి ఉంటాడనమాట. ఆయన తపస్సులోనే ఉంటాడు, పెళ్లి చేసుకోడు. వాళ్ళ పెద్దలు, నాయనా మాకు విముక్తి కలగాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి నాయనా, నీ ద్వారా ఒక బిడ్డ భూమి మీదకి రావాలి, దయచేసి మా కోసం పెళ్లి చేసుకో అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. లేకపోతే పితృదోషం అవుతుంది అది. అందుకని ఆ పేరెంట్స్ వాళ్ళ పితృదేవతల కోసమని ఈయన పెళ్లి చేసుకోవడానికి బయలుదేరతాడు. అయితే ఈయన బాగా బక్క చిక్కిపోయి ఉంటాడు, ఎప్పుడు తపస్సులో ఉండి ఉండి ఎముకలు తప్ప ఏముండవు. మరి ఇలాంటి వాడిని ఎలా పెళ్లి చేసుకుంటారు? ఆస్తి లేదు, అంతస్తు లేదు, అందం లేదు, ఏమి లేదు. మరి ఎవరు చేసుకుంటారు? నన్ను ఎవరు చేసుకుంటారు అయ్యా అంటే అప్పుడు ఆయనకు ఆకాశవాణి వినిపిస్తుంది, నీ పేరుతోనే ఒక ఆవిడ ఉంది, ఆవిడని ఎత్తుక్కుంటా ఎల్లు అని. తీరా చూస్తే ఆవిడ ఈవిడ అన్నమాట, నాగరాజు సిస్టర్. మరి అంత రాజు సిస్టర్ ఈయనకి ఎలా ఇస్తారు? చూస్తా అప్పుడు ఆవిడ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. లేదు, నేను పెళ్లి చేసుకుంటాను, జరత్కారుని నేను చేసుకుంటాను. అప్పుడు కండిషన్ పెడతాడు ఈయన జరత్కారుడు. మళ్ళా అసలు పిల్లనిచ్చేదే కష్టం అయ్యి ఉంటే ఆమె యాక్సెప్ట్ చేస్తే ఈయన కండిషన్స్, నా మాటకి ఎప్పుడు ఎదురు చెప్పకూడదు, నువ్వు ఎప్పుడు ఎదురు చెప్తావో నేను అప్పుడు ఎస్కేప్ అయిపోతా అంటాడు అనమాట. నన్ను డిస్టర్బ్ చేయకూడదు, నువ్వు నన్ను డిస్టర్బ్ చేసావా ఆ క్షణంలో నేను వెళ్ళిపోతా అని చెప్పి అలా కండిషన్ పెడతాడు. అలాగే అంటది ఆవిడ. ఎందుకంటే ఆమె పర్పస్ అది. ఓకే, ఆమె ద్వారా ఒక అద్భుతమైన బిడ్డ భూమి మీదకి రావాలి, దానికి సమర్థుడు ఈయనే. అందుకని ఆమె యాక్సెప్ట్ చేస్తుంది. సరే, ఆమె 7th 8th month ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఆమె ఎదురు చెప్పదు. ఆయన పడుకొని ఉంటాడు, ఈమె కాళ్ళ మీద పడుకొని ఉంటాడు, నిద్రపోతుంటాడు. అయితే సంధ్యావందనం చేసే టైం అవుతుంటది. అప్పుడు మరి లేపితే ఆయన డిస్టర్బ్ అవుతాడు, లేపకపోతే సంధ్యావందనానికి ప్రాబ్లం అవుతుంది కదా, రోజు చేసేది డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని, సరే ఏదైతే అది అవుతుందిలే అని చెప్పి లేపుతుంది. నువ్వు నన్ను డిస్టర్బ్ చేసావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతాడు, అది వేరే స్టోరీ. అయితే ఆ విధంగా వాళ్ళ ఇద్దరికి పుట్టినటువంటి బిడ్డే ఎవరంటే ఆయన అస్థిక మహర్షి. సో అస్థిక మహర్షి ఏం చేస్తాడంటే ఫ్యూచర్ లో ఈ పాముల అన్నిటిని చంపడానికి జనమే చేయడం అనే ఆయన సర్పయాగం చేస్తాడు. ఆ సర్పయాగం చేసినప్పుడు ఆ యాగంలో పడి అన్ని చనిపోతా ఉంటాయి. అప్పుడు ఈ నాగుల్ని ఎలాగైనా కాపాడాలని మానసాదేవి ఏం చేస్తుందంటే తన కొడుకుని పంపిస్తుంది. నాయనా నా పుట్టింటి వాళ్ళందరూ, ఆమె పుట్టింటి వాళ్ళు కదా, వాళ్ళందరూ ఇలా పడి చనిపోతున్నారు, అకారణంగా శిక్షించబడుతున్నారు, అకారణంగానే కదా శిక్షించబడుతున్నారు, కాబట్టి వాళ్ళని నువ్వు కాపాడాలి అని చెప్పి అస్థిక మహర్షిని పంపిస్తుంది. అప్పుడు జనమేజయుడిని కూల్ చేసి ఆయన్ని మంచిగా పొగిడి ఆ పాములన్నిటిని కాపాడడం జరుగుతుంది. సో దానికి కృతజ్ఞతగా మానసాదేవి ఏం చెప్తే అది చేస్తారండి నాగులు, అక్కడికి అదనమాట. అందుకని మానసాదేవిని అక్కడ పెట్టుకున్నాం మనం. మానసాదేవి సాక్షిగా ఎప్పుడైతే మనం నాగదేవతకి సారీ చెప్తామో అప్పుడు మన సారీ వెంటనే శాంక్షన్ చేసేస్తారు వాళ్ళు, ఎందుకంటే అమ్మ ఉంది కదా పక్కన, ఆ మాట కాదనలేరు. దాంతో అక్కడ మానసాదేవి యొక్క ఆ ఎనర్జీస్ తోటి మానసాదేవి పట్ల ఉన్న ఈ సర్పాలకి ఉన్నటువంటి కృతజ్ఞతతోటి మన రియలైజేషన్ తొందరగా వాళ్ళని చేరి మనకి అందులో నుంచి ఆ కర్మలో నుంచి విడుదల దొరుకుతుంది. అందుకని అక్కడ మానసాదేవిని పెట్టడం జరిగింది. నిజంగా వంశీ సార్కి అవన్నీ ఎలా వస్తాయో ఏంటో తెలియదు కానీ మెయిన్ మూలంలో కీ పాయింట్ పట్టుకుంటారు. చూడండి, మానసాదేవిని పెట్టడం ఏంటి అంటే తొందరగా మనకి రియలైజేషన్ దొరకడం కోసం, ఆ యాక్సెప్టెన్సీ రావడం కోసం ఇలాంటి కీ పాయింట్స్ భలే పట్టుకుంటారు సార్ కదా. అవన్నీ మనకి ఎంతో ఉపయోగపడతాయి, మన జీవితాలని మారుస్తాయి అద్భుతంగా. అది అక్కడ ఉన్నటువంటి మానసాదేవి. తర్వాత ఇంకొకటి ఏంటి, పిరమిడ్ ఎనర్జీ. వీటన్నిటికి కలిపేశారండి, పిరమిడ్ ఎనర్జీ. అటు రియలైజేషన్ మానసాదేవి ఎనర్జీస్, మన రియలైజేషన్, ఇటు యూనివర్సల్ ఎనర్జీ, ఈ మూడు కలిసి మనకు తొందరగా హీల్ అయిపోతుందండి. రియలైజేషన్ వచ్చింది, అక్కడ హీలింగ్ ఎనర్జీ వచ్చింది, తొందరగా ఆ సర్పదోషాల నుంచి మనం బయటకు వచ్చేస్తాం. సో సర్పదోషాలకి కర్మ విపాకం అండ్ ఎమర్జెన్సీ హీలింగ్ కి పిరమిడ్ అన్నమాట.
అది ఆ విధంగా ఉపయోగపడుతుంది. అదొక వండర్ఫుల్. ఎక్కడ ఉండదేమో నాకు తెలిసి అయితే లేదు. అది సంగతి. నెక్స్ట్ ఇంకేమన్నా ఉన్నాయా? నాదొక క్వశ్చన్ మేడం. నేను సర్పాల గురించి ఒక నెగిటివ్ గానే ఆలోచించేదాన్ని మేడం. నేను ఎప్పుడైతే అక్కడ వెళ్ళి ఓన్లీ కూర్చున్నానో, ఒక 5 నిమిషాలు కూర్చొని ధ్యానం చేసే ధ్యానం కూడా ఒక్క నిమిషమే కుదిరింది. కానీ కూర్చున్నదైతే ఒక 5 నిమిషాలు కూర్చున్నాను. ఒకలాంటి వైబ్రేషన్ వచ్చింది మేడం నాకు అక్కడ. ఏంటంటే సర్పాల గురించి నేను ఎప్పుడైతే నెగిటివ్‌గా ఆలోచించేదాన్నో, ఆ ఆలోచన అనేది అక్కడే తుడిచేసుకున్నాను మేడం. ఇప్పటివరకి అదే ఎనర్జీ నాలో ఇంకా ఉంది. సర్పాల గురించి ఎంత వివరించారు. థ్యాంక్ యూ మేడం. చక్కగా చెప్పారు. నాదొక చిన్న క్వెషన్ మేడం. జలనారాయణుడు అక్కడ ఉన్నారు గదా! అయితే అలా ఎక్కడనో చాలా సార్లు చూసాము. కానీ అక్కడ ఏంటంటే వాటర్ పడుతూ, వాటర్‌లో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాం కదా! చాలా బావుంటది. దాని గురించి వివరించండి మేడం. ఓకే. జలనారాయణ ఇదొక అద్భుతమైన ప్లేస్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ముక్తినాథ్. వంశీ సార్ ఒకసారి ముక్తినాథ్ వెళ్ళారు. ముక్తినాథ్‌లో జలనారాయణుడు ఉంటాడు. మళ్ళీ మనకి హైదరాబాద్‌లో ఒక ప్లేస్ లో ఉన్నట్టుంది. ఆ టెంపుల్ కి నేను కూడా వెళ్ళాను. కానీ అసలు మెయిన్ ప్లేస్ అయితే ముక్తినాథ్. ముక్తినాథ్ వెళ్ళినప్పుడు అక్కడ ఆ జలనారాయణని చూసినప్పుడు మన తపోవనంలోకి ఈ జలనారాయణుడి ఎనర్జీస్ కావాలి అని చెప్పి అక్కడి నుంచి పట్టుకొచ్చారనమాట. సో స్వర్ణగిరి ఎస్. సో అక్కడి నుంచి ముక్తినాథ్ నుంచి మనకి జలనారాయణుడు వచ్చాడు. అయితే ఇక్కడ జలనారాయణుని మళ్ళా ఊరికే అలా పెట్టి వదిలేయలేదు సార్. మళ్ళీ దానికి కొన్ని కాన్సెప్ట్లు కలిపారు. ఏంటంటే రెయిన్ వాటర్, పిరమిడ్ షేపు, పిరమిడ్ పైపులు ఉంటాయి. ఆ పైపుల్లో నుంచి వాటర్ పడుతుంది. అక్కడ కూర్చొని ఆ వాటర్ కింద కూర్చొని ధ్యానం చేస్తాం. నారాయణుడి చుట్టూతా కూర్చొని ధ్యానం చేస్తాం. చూడండి ఎంత అద్భుతము. సో మామూలుగా నీళ్ళ పడుతూ ఉంటే ఆ వాటర్ ఎనర్జీని తీసుకుంటాం, ధ్యానం చేస్తాం. అక్కడేమో నారాయణుడి ఎనర్జీస్ ఉన్నాయి. ఆ నారాయణుడి ఎనర్జీస్, వాటర్ ఎనర్జీస్, పిరమిడ్ ఎనర్జీస్ 3 కలిపేశారు మళ్ళా ఇక్కడ. మామూలు విషయం కాదు అసలు. సార్ బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదు అది. సో అలా వచ్చింది. అయితే ఇక్కడ కూర్చొని ఆ ధ్యానం చేసినప్పుడు ఆ ఎనర్జీస్ వేరుగా ఉంటాయి తెలుసా? మీరు ఎవరన్నా చేశారా? అసలు డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి అక్కడ. సో ఆ అద్భుతమైన ఆ నారాయణుడి ఎనర్జీస్, వాటర్ ఎనర్జీస్, పిరమిడ్ ఎనర్జీస్ ఈ 3 కలిసి ఒక డిఫరెంట్ ఎనర్జీ క్రియేట్ అయిపోతుంది అక్కడ. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఆయన అలా పడుకొని ఉంటారు, ఎంతో అమాయకంగా పడుకొని ఉంటారు. జలనారాయణుడు వాటర్ లో పడుకొని ఉంటారు. అయితే దీనికి ఒక రోజు సార్ ఒక కాన్సెప్ట్ చెప్పారు, నాకు భలే అనిపించింది అదే. నారాయణుడు అంటే ఏంటి? నర అంటే దేహం, ఆయన అంటే ఆత్మ. అంటే మనందరము దేహంలో ఉండేటువంటి ఆత్మ పదార్థాలము. మరి దేహంలో ఉండే ఆత్మ పదార్థాలం అయితే మన ఇంట్లో వాళ్ళందరినీ తిట్టుకుంటా ఉన్నాం, కొట్టుకుంటూ ఉన్నాం, చిరాకు పడుతూ ఉన్నాం. ఎందుకు అంటే ఆ నారాయణుడు నిద్రపోతున్నారు కదా, పడుకొని ఉన్నారు కదా ఎంతో అమాయకంగా. మన ఇంట్లో వాళ్ళు కూడా ఎవరైతే మనకి ద్వేషం ఉందో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు చూడమంటారు సార్. చూస్తే అక్కడ నారాయణుడు పడుకొని ఉంటే ఎలా ఉందో వీళ్ళు కూడా అలా నారాయణులాగా అనిపిస్తారు. ఎందుకంటే అవన్నీ వెళ్ళిపోతాయి కదా, ఆ గుణాలన్నీ ఎప్పుడు ఉంటాయి? మనసు యాక్టివేట్ అయ్యి ఉన్నప్పుడు. ఆ మనసు లేని స్థితిలో వాళ్ళు అలా నిద్రపోతున్నారు. వాళ్ళు కూడా నారాయణులే. దాన్ని చూస్తే అప్పుడు వాళ్ళు నారాయణులు అని మనకి ఆ ద్వేషం అంతా పోతుంది అని చెప్తారు. సో మీరు వెళ్తే ఆ నారాయణుడి స్టాచ్యూని మీ మైండ్ లో అలా పెట్టుకోండి. మీ ఇంట్లో ఎవరి పట్ల అయితే ద్వేషం ఉందో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వాళ్ళని చూడండి. వాళ్ళల్లో ఆ నారాయణుడిని చూస్తే ఇంకా మనకున్న ద్వేషం ఇంకెక్కడ ఉంటది మన మొహం కదా. అప్పుడు అందరినీ ఆత్మలుగా చూడగలుగుతాం. మరి ఎందుకు అలా ఉన్నారు అంటే వాళ్ళ గుణాలలో అలా ఉన్నారు, కానీ వాళ్ళు నారాయణులే అని చెప్పి వాళ్ళని ఆత్మస్థితిలో మనం చూడగలుగుతాము. అయితే ఫైట్ చెయ్యమంటే చేస్తాం, చేయకుండా వదిలేదే లేదు. కానీ ద్వేషంతో చెయ్యం, బ్యాలెన్స్ స్థితిలో చేస్తాం. అదే జగడపు చనువుల జాజర. మనకి అన్నమయ్య చెప్తారు కదా, జగడము చనువు అదే జాజర్ లాగా ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? భర్తతో గొడవైంది,
ఒక వారం 10 రోజులు అన్నం వండేది లేదు, పలికేది లేదు, మాట్లాడేది లేదు, ఇలా ఉంటాం. ఎందుకు? ద్వేషం పెట్టుకున్నాం కాబట్టి. కానీ ఇది కనుక మనం ప్రాక్టీస్ చేస్తే అలా యుద్ధం చేస్తాము. ఇలా మళ్ళీ అన్ని ఇష్టమైనవన్నీ వండి పెట్టి తిందువురా అని ప్రేమతో పిలుస్తాం. ఎందుకంటే ఆత్మస్థితిలో వాళ్ళని చూడగలుగుతాం. ఇక్కడ మనం జలనారాయణుడి దగ్గర నేర్చుకునేటువంటి కాన్సెప్ట్ ఇదండి. సో మనందరము కూడా నారాయణులు అవ్వాలి అని చెప్తారనమాట. అందుకోసం అక్కడ జలనారాయణుని పెట్టారు. అదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. మేడం సైరా చాలా బాగా చెప్పారు. కాకపోతే అక్కడ ఎక్స్పీరియన్స్ అడిగారు కదా, అక్కడ నిజంగా మేడం కూర్చొని చేస్తుంటే ఒక పక్క వాటర్ పడుతుంటది, రెయిన్. ఇంకొకటి ఏంచి కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు సారేంచి ఓం నమ విష్ణుమూర్తిది పెడతారు. అయితే రోమాలు ఇలా నించుండి కట్టొచ్చి ఆటోమేటిక్లీ నీళ్ళు వచ్చేస్తుంటాయి మేడం. అంత చాలా బాగుంటది. ఇంకా వర్ణనాతీతం. అది ఆ ప్లేస్ మాత్రం మేడం చాలా బాగుంటది. థ్యాంక్ అవును. యూ మేడం. ఓం నమో నారాయణాయ అని చాంటింగ్ వస్తుంటది. అంతే మేడం, చాలా బాగుంటది. ఓకే, ఇప్పుడు నిజంగా నాకు చిన్న మనల్ని క్వశ్చన్. వేరే లోకంలోకి తీసుకెళ్తారు కదా వంశీ సార్. అంతే మేడం, అక్కడ కూర్చోగానే ఇంకా వైబ్రేషన్స్, ఇంకా వర్ణనాతీతం. అది చెప్పేదైతే కాదు, అనుభవించవలసిందే మేడం అది. సో ఈ చాలా అనుభూతి ఈ బాగుంటది. వీడియో చూస్తున్న వాళ్ళందరూ పొందాలని కోరుకుంటున్నాం. అంతే మేడం. ఓకే, అయితే ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్. మేడం నాది. సాయి తపోవనం ఉంది కదా మేడం, సాయి ఉపాసనా మందిరం. లోపలికి వెళ్ళగానే స్వయంగా బాబాయే అంటే రమ్మని పిలుస్తున్నట్టు అనిపిస్తుంటది అనమాట. దాని గురించి ఏమైనా మీ మాటల్లో చెప్తారా మేడం? చాలా ఓకే, బాగుంటది. ఓకే మేడం. మీరు అక్కడే పడుకున్నారేమో కదా. అంతే మేడం, చాలా బాగుంటది. ఇంకా లోపల పడుకోగానే ఇంకా ఓకే ఓకే, దీని పేరు ఏంటంటే సాయి ఉపాసనా మందిరం. ఉప ఆసనం అంటే పక్కనే వేసుకునే ఆసనం. బాబా పక్కనే ఆసనం వేసుకొని కూర్చుంటాం మనం. ఉప ఆసనం, సాయి ఉపాసన మందిరం. దీన్ని స్పెషాలిటీ ఏంటంటే బాబా ఏం చెప్తారంటే స్వయం శక్తిపాతం చేస్తారు మనకు అక్కడ. అంటే ఏ మీడియేటర్ ఏం లేకుండా స్వయంగా డైరెక్ట్ గా బాబాతో కనెక్ట్ అయిపోయి ఆ ఎనర్జీస్ ని తీసుకుంటాం అన్నమాట. మీడియేటర్ ఎవరు అక్కర్లేదు, డైరెక్ట్ బాబాతో కనెక్టివిటీ వస్తుంది అక్కడ. సో ఫస్ట్ తపోవనం స్టార్ట్ చేసినప్పుడు కట్టినటువంటి మొట్టమొదటి బిల్డింగ్ ఏదంటే సాయి తపోవనమే. ఆ తపోవనం కట్టేటప్పుడు ఫస్ట్ ఒక జస్ట్ పైన రేకులు వేసుకుందాంలే అని అనుకున్నారు. కానీ బాబా ఒప్పుకోలా. స్లాబ్ వేయాల్సిందే అని చెప్పి స్లాబ్ వేయించారు. ఆ తర్వాత సరే కిందన మామూలు టైల్స్ అవి వేద్దాంలే అనుకున్నారు. తగ్గేదేలా మార్బుల్స్ వేయాల్సిందే అని మార్బుల్స్ తెప్పించారు. అసలు అది ఒక వెరైటీ ఎక్స్పీరియన్స్. ₹1 డబ్బులు లేవు, కానీ అలా 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 బాబా జరిపించేశారు. బాబా నిజంగా బాబా దగ్గరుండే జరిపించారు. అదొక అద్భుతం. సో సాయి ఉపాసనా మందిరంలో పర్పస్ ఏంటంటే శక్తిపాతం, స్వయం శక్తిపాతం. అయితే ఇక్కడ ఒక లింక్ పెట్టారు బాబా. స్వయం శక్తిపాతం జరగాలంటే, ఆయనతో కనెక్టివిటీ రావాలంటే మరి మనం అర్హత సంపాదించుకోవాలి కదా. బాబా చెప్తారు కదా, నా దగ్గర బండ్ల కొద్దీ సంపద ఉంది, కానీ దాన్ని నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా, దాన్ని తీసుకునే అర్హత మీకు కావాలి కదా అంటారు. అలాగా అక్కడ ఆ రూమ్ లో పర్టికులర్ గా స్వయం శక్తిపాతం చేసుకునేటువంటి ఆ ఎనర్జీస్ ఉన్నాయి. బాబాతో డైరెక్ట్ కనెక్ట్ అయ్యే ఎనర్జీస్ ఉన్నాయి. కానీ ముందు మనం ఆ సంపదను కావాల్సినటువంటి అర్హత సంపాదించుకొని వెళ్ళాలి. మరి ఏంటి అర్హత అంటే మనకి సాయి సచ్చరిత్రలో చెప్తాడు ఒక చోట. ఒక ధనవంతుడు వస్తాడు, గుర్తొచ్చిందా స్టోరీ? వచ్చి బాబా నాకు ఆత్మజ్ఞానం ఇవ్వు అంటాడు. అంటే అప్పుడు ఆ బాబా చెప్తాడనమాట, అబ్బా ఎన్నాళ్ళకి ఒక మంచి భక్తుడు వచ్చాడు, ఆత్మజ్ఞానం అడుగుతున్నాడు. ఏంటోనయ్యా అందరూ నా దగ్గరకు వచ్చి నాకు మంచి ఉద్యోగం ఇవ్వు బాబా, నా పిల్లలకి పెళ్లి చేయి బాబా, నాకు పిల్లల్ని ఇవ్వు బాబా, ఇలా ప్రాపంచిక విషయాలే అడుగుతారు. కానీ నువ్వు మాత్రం ఆత్మజ్ఞానం అడుగుతున్నావు, సూపర్ అయ్యా అని చెప్పి ఆనందపడిపోతాడు. ఆనందపడి కూర్చో అంటాడు. చెప్పి బాబా ఏం చేస్తాడంటే ఒక పిల్లాడిని పిలుస్తాడు. అయ్యా నాకు ఇప్పుడు ₹5 డబ్బులు కావాలి, పలానా కొట్టుకెళ్ళి తీసుకురా అంటాడు. ఆ పిల్లోడు వెళ్ళి కొట్టు మూసేస్తుంది బాబా అంటాడు. సరే ఇంకో చోటికి పంపిస్తాడు, అక్కడికి వెళ్ళి రా అంటే అక్కడికి వెళ్ళి ఇంకోటి ఏదో చెప్తాడు, వాళ్ళు లేరు బాబా.
ఇంకొక చోటకి వెళ్తాడు. వాళ్ళు నా దగ్గర లేవన్నారు బాబా. ఇలాగా బాబా అనేక చోట్లకు పంపిస్తా ఉంటాడు. ఈయనేమో ధనవంతుడు, జోబులో బోల్డంత డబ్బు ఉంది, కానీ 5 రూపాయలు తీయట్లా. పైగా ఏమంటాడు తెలుసా, బాబా నువ్వు తొందరగా నాకు ఆత్మ జ్ఞానం ఇస్తే నేను ఇంటికి వెళ్ళిపోతా బాబా, నాకు టైం అవుతుంది బాబా అంటాడు. బాబా అప్పుడు అంటాడు అనమాట, నేను చేస్తుంది అదేనయ్యా, ఆ ప్రయత్నమే చేస్తున్నా, నీకు ఆత్మజ్ఞానం ఇచ్చే ప్రయత్నమే చేస్తున్నా, నీకు అర్థం కావట్లేదా? 5 రూపాయల కోసం నేను ఇన్ని చోట్లకు పంపిస్తుంటే నీ జోబులో ఉండే 5 రూపాయలు తీసి నాకు ఇవ్వలేకపోయావే, ఇంక నేను ఎలా ఇవ్వగలనయ్యా, నీకు అర్హత ఏదయ్యా అంటాడు. సో అక్కడ చెప్తాడనమాట, పంచప్రాణాలు, పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ 5ంటిని నాకు సమర్పించు అంటాడు. పంచప్రాణాలు, పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ 5ంటిని మనం ఎప్పుడైతే మన గురువు దగ్గర సమర్పిస్తామో అప్పుడు మనము ఆయన దగ్గర ఉండే సంపదను అందుకోవడానికి అర్హులం అవుతామండి. ఆ అర్హతని కనుక సంపాదించుకొని మనం ఈ ఉపాసనా మందిరంలోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్ ని పోసుకుంటాం మనము. బాబా సంపద అంతా లాగేసుకుంటాం మనం. ఆయన అన్ని ఇచ్చేస్తాడు, అన్ని సంపదలు ఇచ్చేస్తాడు. మరి ఆ సంపదలు తీసుకోవడానికి మనందరం రెడీ అయిపోదామా? ఓకే, రెడీ అయిపోదాం. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉండే స్పెషల్, చుట్టూతా చూస్తే ఎంతో మంది గురువులు ఉంటారు. అసలు ఎక్కడెక్కడ లేని గురువులు, వాళ్ళ పేర్లు కూడా తెలియవు, ఎప్పుడు చూడని వాళ్ళు దాదాపు ఒక 1000 మంది ఉంటారు. ఆ గురువులందరి ఫొటోస్ పెట్టుంటారు సార్ అక్కడ. వాళ్ళందరి నుంచి ఎనర్జీ వస్తుంటదండి. ఇటు సైడ్ ఏమో పెద్ద మహాతర్ బాబాజీని పెట్టుంటారు, ఇంకా ఆయన్ని చూస్తే ఇంకేంలే. అసలు అది మొత్తం ఒక శక్తి ప్లేస్. ఆ ఎనర్జీ అంతా తీసుకోవడానికి మనకి అది ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదట ఏర్పాటు చేసినటువంటి రూమ్ అన్నమాట అది. సో అదేంటి అంటే పర్టికులర్ గా శక్తిని నింపుకునేటువంటి ప్రదేశం. అయితే మనం అర్హతను సంపాదించుకొనే వెళ్ళాలండి, లేకపోతే ఏం రాదు. ఓకే, నెక్స్ట్. అయితే నాకు బాబా మందిరంలో మీరు చెప్తుంటే అనుభవం గుర్తొచ్చింది మేడం. స్టార్టింగ్ లో అప్పుడు నేను ధ్యానంలోకి రాకముందు, బాబా నీకు నాలాంటి భక్తులు ఉంటారు కానీ నీలాంటి దైవం నాకు దొరకదు, నీ పాదాల దగ్గర కొంచెం చోటిస్తే చాలు బాబా అనుకునేదాన్ని. ధ్యానంలోకి రాకముందు అనుకున్నా. తపోవనంకి వచ్చిన ఫస్ట్ టైమే బాబా మందిరంలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే బాబా 3 సార్లు కనిపిస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ధ్యానంలోనే వచ్చిన అనుభవం ఇది. ఏంటి బాబా నాతో ఏం మాట్లాడవా, మరి కనిపిస్తున్నావు వెళ్ళిపోతున్నావు, నాతో మాట్లాడవా బాబా అని అన్నా. నేను బాబా పాదాల మీద పడుకున్నా, ఒక కూతురు ఎలా పడుకుంటుందో నిజంగా అలానే పడుకున్నా. అప్పుడు బాబా నా తల నిమురుతూ అంటున్నాడు, నా పాదాల దగ్గర చోటు అడిగావు కదా, ఇంకేం మాట్లాడాలి, నీకు సంతోషమే కదా, ఇక్కడ దాకా వచ్చావు కదా అంటున్నాడు బాబా. అప్పుడు ఎంత హ్యాపీగా అంటే అసలు ఆ ఏడుపు అది మామూలుగా లేదు మేడం. చాలా బాగుంది నిజంగా, రా అని పిలిచినట్టే ఉంటది. అక్కడికైతే వెళ్ళగానే మన కాలు పెట్టగానే ఇంకా చాలు, ఇంకా మనకి ఏం వద్దు అనే భావన కలిగేది అక్కడ జరిగింది మేడం. నాకైతే బాగుంది. అక్కడ క్వశ్చన్ ఏంటంటే మేడం, నాకు ధుని పిరమిడ్ కూడా అక్కడ స్పెషలే కదా. అయితే ధుని పిరమిడ్ లో మన బాబా మందిరంలో ధుని ఉంటది, అది చూసాము. ధ్యాన మందిరంలో కూడా పిరమిడ్ ఉంటది, అది కూడా చూసాము. కానీ ధుని పిరమిడ్ లో 2 ఒకే దగ్గర ఉంటాయి కదా, మరి దాని స్పెషాలిటీ ఏమన్నా ఉందా మేడం? సో షిరిడి సాయిబాబా ఏంటి అంటే అగ్నియోగంలో ఉంటారు ఆయన. ఆయన టెంపుల్స్ ఏదైనా బాబా మందిరంకి వెళ్ళామంటే ఖచ్చితంగా అక్కడ ధుని ఉంటది. సో ధుని సాంప్రదాయం అనేది షిరిడి సాయిబాబాది. మరి పత్రిజీ గారి సాంప్రదాయం పిరమిడ్. సో ఈ రెండింటిని క్లబ్ చేశారనమాట అక్కడ. ఏంటంటే అగ్నియోగం మనకి ఈ మధ్య కాలంలో వేయట్లేదు, కానీ స్టార్టింగ్ లో మేము ఏం చేసేవాళ్ళం అంటే అక్కడ అదుని వెలిగించుకునే వాళ్ళం. అదుని వెలిగించుకొని అక్కడ కూర్చొని అక్కడ సత్సంగం అనమాట. సార్ని క్వశ్చన్స్ అడగడం, సార్ ఆన్సర్స్ ఇవ్వడం, అదంతా అక్కడ జరిగేది అనమాట. చాలా సూపర్ గా జరిగేది అక్కడ. కొన్ని సార్లు అయితే మేము ఆ అగ్ని వెలుగుతా ఉంటది కదా, మనసులో ఒకటి అనుకొని అక్కడ ఫోటో తీస్తే అక్కడ మంచిగా ఏ మాస్టర్ వచ్చి మనకి ఆశీర్వాదం ఇస్తాడు అనేది అక్కడ తెలిసేది. ఇలాంటివన్నీ చేసేవాళ్ళం స్టార్టింగ్ లో, అసలు భలే ఉండేది అప్పుడు. అయితే ఈ ధుని ఏంటంటే వేసుకుంటాము, అగ్నిని చూస్తూ కాసేపు ధ్యానం చేస్తాం. అగ్నియోగం అనమాట అది, దాని పేరు. బాబా షిరిడి సాయిబాబా ఎప్పుడు అగ్నియోగం చేసేవాళ్ళు చూడండి. ఆయన ఎప్పుడు దుని వేసుకొని దుని ఎదురుగా అలా కూర్చొని ఉండేవాళ్ళు.
అయితే ఈ దుని ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? షిరిడి సాయిబాబా మందిరం చూసినప్పుడు సార్కి ఐడియా రాలేదు, ఆ కాన్సెప్ట్ రాలేదు. హిమాలయాల్లో మీరందరూ వెళ్ళుంటారు, బాబాజీ ఆశ్రమం ఉంది చూడండి, అదేంటి హైడర్కండ్ బాబా ఆశ్రమం. హైడర్కండ్ బాబా ఆశ్రమంలో మెట్లు దిగి ఆ కిందనికి వెళ్తే ఒక దుని ఉంటది. ఆ దుని దగ్గర మార్నింగ్ ఈవినింగ్ దీపారాధన జరుగుతుంటది. వెళ్ళారా మీరు? అక్కడ పార్టిసిపేట్ అయ్యారా? సో అది చాలా పురాతనమైన దుని అన్నమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు మనం కూడా ఈ దుని పెట్టాలి అని అక్కడి నుంచి తీసుకొచ్చారు దునిని. ఆ దునికి అంటే అగ్నియోగానికి పైన నుంచి పిరమిడ్ ఎనర్జీ, విశ్వశక్తి కనెక్ట్ చేయడం. ఈ దుని ఎనర్జీస్ అంటే మంట, అగ్నిదేవుడి ఎనర్జీస్ అట్నుంచి యూనివర్సల్ ఎనర్జీస్, ఇవి రెండు క్లబ్ అయ్యి ఏమవుతుందంటే ఇది కూడా ఒక రకమైన రీఛార్జ్ పాయింట్. ఎవరైతే డల్ గా ఉన్నారో, అంటే హెల్త్ ఇష్యూస్ తోటి వచ్చిన తర్వాత ఆ హెల్త్ క్యూర్ అయిన తర్వాత కూడా నీరసం ఉంటది చూసారా, అలాంటి టైంలో అక్కడ వెళ్ళి గనక ధ్యానం చేస్తే తొందరగా క్యూర్ అయిపోతుంది. సో ఇది ఒక రకమైన రీఛార్జ్ పాయింట్. అటు అగ్నిదేవుడి నుంచి ఎనర్జీ, అటు పిరమిడ్ నుంచి ఎనర్జీ, ఇవి రెండు క్లబ్ చేసుకొని సూపర్ ఎనర్జీని మనం తీసుకుంటాం అన్నమాట. అందుకోసం అక్కడ దున్నిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది హిమాలయస్ నుంచి తెచ్చారు. సో ఇది ఒక రీఛార్జ్ పాయింట్. థ్యాంక్ యూ మేడం. ఆత్మ ప్రణామాలు మేడం. అయితే అసలు తపోవనం గురించి మీరు చెప్తూ ఉంటే మేము ఇక్కడ ఉన్నా కూడా అసలు అక్కడే తిరుగుతుంది మా సోల్ అంతా కూడా. మీరు చెప్పే ఒక్కొక్క ఎనర్జీ తీసుకుంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటది కదా మేడం. అసలు అక్కడ ప్రతి ఒక్కటి అద్భుతమే. చెప్పుకుంటూ పోతే అసలు టైం సరిపోదు. అందులోనూ ముఖ్యంగా సప్తర్షులు. ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటే అట్లాంటిది సప్తర్షులను అందరినీ ఒకే దగ్గర తీసుకొచ్చి అక్కడ సప్తర్షి పిరమిడ్‌లు వాటి గురించి కొంచెం చెప్పండి మేడం. ఓకే. ఫస్ట్ ఉపాసనా మందిరం వచ్చింది కదా, ఉపాసనా మందిరం తర్వాత దుని పిరమిడ్ ఏర్పాటు చేసుకున్నాం. దుని పిరమిడ్ తర్వాత వచ్చింది ఏంటంటే సప్తర్షి పిరమిడ్స్. 7 పిరమిడ్స్ ఉంటాయి వరుసగా, చిన్న చిన్న సింగిల్ గా కూర్చొని చేసుకునేలాగా ఉంటాయి. అవి వచ్చేసి సార్కి డ్రీమ్ లో వచ్చాయి. అంటే డ్రీమ్ లో కనెక్ట్ అయ్యారనమాట మహర్షులు. ఎవరు ఈ సప్తర్షులు అంటే పరమాత్ముడి తర్వాత మన సృష్టి యొక్క అడ్మినిస్ట్రేషన్ చూసుకునేటువంటి మాస్టర్స్ అన్నమాట వీళ్ళు. అంటే ఇది అర్థం కావాలంటే మనకి ప్రైమ్ మినిస్టర్ పిఎం ఉంటారు. పిఎం దగ్గర ఎంపీలు ఉంటారు కదా, మంత్రులు ఉంటారు కదా, మంత్రులు పిఎం ఉంటారు. పిఎం ప్రైమ్ మినిస్టర్ కింద వర్క్ చేయడానికి మంత్రులు ఉంటారు. అవునా? ఈ మంత్రులతో డీల్ కుదుర్చుకొని పిఎం గారు వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసిన తర్వాత ఏదైనా వర్క్ ముందుకు పెడతారు. అవునా కదా? అలాగే పరమాత్ముడు ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్ముడికి మంత్రులు అన్నమాట వీళ్ళు, సప్తర్షులు 7 మంది. అంటే పరమాత్ముడి తర్వాత స్టేజ్ లో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళ ఎనర్జీస్ మామూలుగా ఉండవు. సృష్టిని నడిపించేటువంటి ఎనర్జీస్ ఉన్నాయంటే మామూలు విషయమా చెప్పండి? సో ఈ సప్తర్షులు అడ్మినిస్ట్రేషన్ లో ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటారు, పరమాత్ముడికే హెల్ప్ చేస్తా ఉంటారు అనమాట. అయితే ఇక్కడ సప్తర్షులు మారిపోతా ఉంటారు. ప్రతి మన్వంతరానికి సప్తర్షులు మారిపోతుంటారు, మంత్రులు మారిపోతుంటారు కదా, మారుస్తా ఉంటారు కదా ఎవరెవరి కెపాసిటీని బట్టి. అలాగనమాట ఈ సప్తర్షులు కూడా మన్వంతరానికి కొంతమంది వాళ్ళే కంటిన్యూ అవుతారు కూడా, చెప్పలేం. సో మారిపోతూ ఉంటారు. అయితే ఈ సప్తర్షుల్లో ఏంటంటే వాళ్ళ క్వాలిటీస్ ఉంటాయి. ఒక్కొక్క మహర్షికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటాయి కదా. మనం అక్కడ కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉండేటువంటి అంతర్గతంగా మనలో కూడా ఆ క్వాలిటీస్ ఉంటాయి. ఎందుకంటే సృష్టి అంతా ఒకటే కదా, ఆత్మ దగ్గరకు వచ్చేటప్పటికి అన్ని ఎనర్జీస్ ఒకటే కదా. సో మనలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆ శక్తులు, అంతర్గత శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళల్లో పర్టికులర్ గా ఉండేటువంటి ఆ అంతర్గత శక్తులు మన అంతర్గత శక్తులతో కనెక్ట్ అయ్యి మనలో ఉండేటువంటి శక్తిని మేల్కొల్పుతాయి. ఆ పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఒక మహర్షి దగ్గర పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేశాం. ఆయన లోపల ఉన్నటువంటి అంతర్గత శక్తి ఏదైతే ఉందో స్పెషల్ క్వాలిటీ,
ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటది కదా. ఆయనలో ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీ ఏదైతే ఉందో అది మన అంతర్గతంగా ఉన్నటువంటి ఆ క్వాలిటీకి కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయి వాళ్ళ యొక్క ఎనర్జీస్ తోటి మనలో ఉండేటువంటి ఎనర్జీ పైకి లేస్తుంది అనమాట. అంటే అది యాక్టివేట్ అయిపోతుంది. అలా యాక్టివేట్ అవ్వడం వల్ల మనలో ఉన్నటువంటి అంతర్గత శక్తుల్ని పైకి తెచ్చుకుంటాం. అది అక్కడ ఉన్నటువంటి మెయిన్ పర్పస్. అంటే నాకు అర్థమైంది సార్ చెప్పినటువంటి అప్పుడు మేము మాట్లాడుకునే సార్ చెప్తా ఉండేవాళ్ళు కదా. ఆ చెప్పినటువంటి ఆ సబ్జెక్ట్ లో ఆ సార్ చెప్పే విధానంలో అక్కడ నాకు అర్థమైన పాయింట్ అన్నమాట ఇది. సో అంతర్గతంగా మనలో ఏ క్వాలిటీస్ అయితే ఉన్నాయో ఆ క్వాలిటీస్ ని మనం అక్కడ వాళ్ళతో కనెక్ట్ అవ్వడం ద్వారా ఇంప్రూవ్ చేసుకుంటాం, బయటికి తెచ్చుకోవడానికి ఉపయోగపడే ఒక కీ పాయింట్ అన్నమాట. అది ఒక డిఫరెంట్ శక్తి క్షేత్రం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అసలు మీరు చెప్తూ ఉంటే ఆ ఎనర్జీస్ కి కనెక్ట్ అయ్యి నాకైతే ఆనంద బాష్పాలు కూడా వచ్చేస్తున్నాయి మేడం. అసలు ఒక్కొక్క సప్త ఋషుల్లో మనము ఆ ఋషుల దగ్గరకి వెళ్ళి ధ్యానం చేయడం వల్ల నేను ఇంతే, నాకేమీ రావట్లేదు, నేనేమి చేయలేను అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళల్లో ఉన్న టాలెంట్స్ ని కానీ వాళ్ళలో ఉన్న శక్తిని కానీ బయటికి తీసుకొచ్చి వాళ్ళు ఏదో ఒకటి చేయగలరు, సాధించగలరు అనే ధైర్యాన్ని తెచ్చుకోగలుగుతారు. చాలా బాగా వివరించారు మేడం. అక్కడి నుంచి ముందుకొస్తే మనకి బాబా మందిరం ఎదురుకుండా కృష్ణ మందిరం ఉంటది. కృష్ణయ్య ఫ్లూట్ పట్టుకుని ఎంతో అసలు తపోవనానికి మొత్తానికి అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. అసలు కృష్ణుడు అలా ఫ్లూట్ పట్టుకుని వాయించడం, దాని గురించి వివరించండి మేడం మీ మాటల్లో. ఓకే, నిజమే. కృష్ణ మందిరం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. కృష్ణుడు ఎక్కడున్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అందుకని మధ్యలో తెచ్చి పెట్టారు. ఆయన అలా నిలబడి ఉంటారు ఫ్లూట్ పట్టుకొని. పైన కూడా స్లాబ్ గీబు అలా ఏం వేయలేదు, రెల్లు పాక వేశారు. ఎందుకంటే ఆయనకి రెల్లు పాక ఇష్టమేమో మరి. సో పొదరిల్లు కదా, పొదరిల్లు. ఏంటంటే బృందావనం అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ సోల్స్. అన్ని సోల్స్ అంటే శరీర స్థితిని వదిలేసి ఆత్మస్థితిలో ఆనందాన్ని పొందడం బృందావనం యొక్క కాన్సెప్ట్. ఆనంద తాండవం చేయడం. అది ఇక్కడ పరమాత్ముడితో మన ఆత్మ కనెక్ట్ అయిపోతుంది. అదే కదా బృందావనం. అప్పుడు ఆయన రాచలీలలు చేసేవాళ్ళు అంటారు కదా. ఏంటి రాసలీల అంటే ఆత్మస్థితిలో కనెక్ట్ అయ్యి ఆనందించడం, ఆత్మస్థితిలో పరవశించడం. అదే రాసలీల. మనకి ఇక్కడ ఫిజికల్ వరల్డ్ లోకి వచ్చాక అది మీనింగ్ మారిపోయింది. అది అసలు నిజంగా అది నిజమైన కాన్సెప్ట్ కాదు. సో మనందరం కూడా అక్కడ ఎవరైతే వెళ్ళామో వాళ్ళందరం కూడా ఆ ఆత్మస్థితిలో ఒక బృందావనంలో ఆ ఆనందాన్ని పొందే విధంగా మనం కూడా ఉండాలి అన్నటువంటి కాన్సెప్ట్ తోటి అక్కడ కృష్ణ మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఆ కృష్ణ మందిరం చిన్నగా ఉంటది. అక్కడే అందరం కూర్చునే వాళ్ళం. అలా అలా కూర్చొని ఎంతో ఆనందించే వాళ్ళం. చూడండి ఎంతమంది కూర్చున్నా పడుతుంది. మళ్ళా అది బుజ్జిది, కానీ ఎంతమంది కూర్చున్నా పడుతుంది, పుష్పక విమానం లాగా. సో అలాగా ఆ గ్రూప్ ఆఫ్ సోల్స్ అన్ని కలిసి ఆనంద తాండవం చేసేటువంటి ప్లేసే బృందావనం, కృష్ణ మందిరం. ఏంటి ఇక్కడ అంటే ఆత్మానందానికి సింబల్ అన్నమాట. ఆత్మ నుంచి వచ్చేటువంటి ఆ ఆనందాన్ని పొందడం అనేది మనం నేర్చుకోవాలి అన్నదానికి సింబల్ అక్కడ. అందుకనే చుట్టూతా కూడా భగవద్గీత స్లోగన్స్ కొన్ని పెట్టుంటారు, తగిలిచ్చుంటారు. ఒక 4 స్లోగన్స్ ఉంటాయి. సో కృష్ణ మందిరం దగ్గర ఆత్మానందం అన్నది మనం ప్రాక్టీస్ చెయ్యాలి. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మేడం, యాక్చువల్ గా మీరు చెప్పినట్టు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ శ్రీకృష్ణ మందిరం గురించి చెప్పినారు మేడం. దీని తర్వాత కొంచెం పక్కకు వస్తే సీతారాములకు సంబంధించిన పర్ణశాల ఉంది. సో సీతారాములు ఉన్నారు, పక్కనే లక్ష్మణుడు కూడా ఉన్నారు. సో దానికి సంబంధించిన జ్ఞానకోణంలో ఏమంటారు మేడం? అంటే జనరల్ మన సీతారాముల గురించి లవ్ స్టోరీ తెలుసు, లక్ష్మణుడు ఎక్కువ ప్రొటెక్షన్ చేస్తూ ఉంటారు. సో దాని గురించి ఎగ్జాక్ట్ గా అక్కడ పెట్టడం వల్ల దాని గురించి చెప్తారా? ఓకే, సార్కి ఎందుకో అది పెట్టాలనిపించింది. ఏంటంటే అనురాగానికి ప్రతీక. సీతారాములకి ఏంటంటే అనురాగం. వాళ్ళు దగ్గర ఉండరు, కానీ వాళ్ళిద్దరు ఆత్మలు ఒకళ్ళతో ఒకళ్ళు కనెక్ట్ అయ్యి ఉంటాయి. వాళ్ళిద్దరు దగ్గర ఉన్నది ఎప్పుడు అంటే అరణ్యవాసంలోనే. పెళ్ళయి వస్తారు, వచ్చిన కొన్నాళ్ళకే అరణ్యానికి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరు దగ్గరగా కలిసి ఉందా అరణ్యవాసంలో.
పర్ణశాల ఉండేది కూడా అరణ్యవాసంలోనే అనుకుంటా. అప్పుడు సీతారాములు ఉంటే వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా కాపలాగా లక్ష్మణుడు ఉంటాడు. అందుకని ఆ అరణ్యవాసంలో ఉన్నటువంటి సీతారాములను తెచ్చి అక్కడ పెట్టారు. అనురాగ పర్ణశాల, దాని పేరు కూడా టైటిల్ చూడండి, అనురాగ పర్ణశాల. సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఆ రిలేషన్ ఎలా ఉండాలి అన్నదానికి ప్రతీక వాళ్ళిద్దరు. ఒక అన్న తమ్ముళ్ళ అనుబంధం ఎలా ఉండాలి అని తెలియచేసేది రామ లక్ష్మణులు. ఇంకా అల్టిమేట్ అన్నమాట. మనకి భార్యాభర్తల అనురాగం అనగానే సీతారాములే గుర్తొస్తారు, అవునా? అలా అన్నదమ్ములు అనగానే రామ లక్ష్మణులు. చూడండి, ట్విన్స్ పుడితే రాముడు లక్ష్మణుడు అని పెట్టుకుంటారు. సో ఆ విధమైనటువంటి క్వాలిటీస్ మనలో కూడా పెంచుకోవాలి అని చెప్పడం కోసం అక్కడ సీతారాముల్ని లక్ష్మణుల్ని పెట్టడం జరిగింది. అయితే అది పెట్టినప్పటి నుంచి శ్రీరామనవమి మన తపోవనంలో ఎంత అద్భుతంగా జరుగుతుందంటే అసలు మాటల్లో వర్ణించలేం. సీతారాముల కళ్యాణం చక్కగా ఆ టైంకి భద్రాచలంలో ఏ టైంకి చేస్తారో ఆ టైం ముహూర్తం పెడతారు కదా, ఆ టైంకి అన్నమాట చక్కగా ధ్యానంలో కూర్చొని కళ్యాణం జరిపిస్తారు. తర్వాత 3 రోజుల పాటు శ్రీరాముడి యొక్క లక్షణాలు, ఆ క్వాలిటీస్ అవి మనలో ఎలా పెంచుకోవాలి, అలాగే సీతాదేవి రాముల మధ్య ఉండే ఆ ఆత్మీయత ఎలా ఉంటది, ఆ ఆత్మీయత క్వాలిటీస్ ని మనం ఎలా పెంచుకోవాలి, ఇవన్నీ చెప్తారు. అసలు ఎంత వర్ణించడానికి వీల్లేదు. శ్రీరామనవమి అంత అద్భుతంగా చేస్తాం అక్కడ 3 days పాటు. సో ఫైనల్ గా ఏంటంటే కుటుంబం యొక్క ఆత్మీయత అనురాగాల గురించి తెలియచెప్పేదే సీతారాముల పర్ణశాల. అది మనం అక్కడ నేర్చుకుంటాము. నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను. అటు సైడ్ దక్షిణామూర్తి ఉంటారు. సీతారాముల పర్ణశాలకి అటు సైడ్న దక్షిణామూర్తి స్టాచ్యూ అంటే బొమ్మ పెట్టేసి ఉంటారు. ఆ బొమ్మ ఏంటంటే మౌనం ద్వారా జ్ఞానం తీసుకోవడం. మనకు తెలిసిన స్టోరీనే కదా దక్షిణామూర్తిది. మౌనంగా ఉంటాడు, సనక సనందనాథులు వస్తారు, సృష్టి యొక్క రహస్యం తెలుసుకోవాలనుకుంటారు, కానీ ఈయన ఏం మాట్లాడు, కళ్ళు మూసుకు కూర్చుంటాడు. ఇంకా లెగుస్తాడు అని చూస్తారు, వీళ్ళు కూడా కళ్ళు మూసుకొని కూర్చుంటారు. అక్కడ జ్ఞానం ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎంత మౌనంగా ఉండాలి, ఆ మౌనంలో నుంచి ఏ విధంగా జ్ఞానం తెలుసుకోవాలి అన్న కాన్సెప్ట్ మనకు అక్కడ తెలియజేయడం కోసం సార్ అక్కడ పెట్టారేమో అనిపిస్తుంది నాకైతే. సో అదొక వండర్ఫుల్. ఇంకా అటు సైడ్కి వెళ్తే పార్వతీ పరమేశ్వర కళ్యాణం, అది ఎంతమంది చూసారు చెప్పండి? అటు సైడ్ గోడకి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ ఘట్టం ఉంటదన్నమాట. అది చెక్కించారు అక్కడ, కానీ అది దాదాపు నాకు తెలిసి చాలా మంది గమనించలేదు. అదొక అద్భుతమైన ఘట్టం. ఈ సృష్టిలో అర్ధనారీశ్వరుల తత్వంలో ఉండేది పార్వతీ పరమేశ్వరులే. అంటే అవగాహన, అసలు వాళ్ళని మించిన అవగాహన ఇంకొకటి లేదు. అలాంటి అవగాహనని పెంపొందించుకోవాలి అని మనకి తెలియజేయడం కోసం అది అక్కడ పెట్టారు. సో తపోవనంలో అడుగడుగున అద్భుతాలేనండి. అక్కడి నుంచి ప్రతి చిన్న స్టాచ్యూ నుంచి నేర్చుకోవాల్సినవి బోలెడన్ని ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా మేడం? ఒక క్వశ్చన్ మేడం. అయితే తపోవన క్షేత్రాల గురించి ఇంత ప్రాముఖ్యత ఉందని ఇప్పుడే తెలుసుకుంటున్నా మేడం. చక్కగా వివరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అయితే ఇంకా నాకేమనిపిస్తుందంటే అక్కడ అడుగు పెట్టడము ఎంతో అదృష్టవంతులకే వచ్చే ఛాన్స్. మనం అందరం అదృష్టవంతులు మేమందరం అని అనుకుంటున్నాం మేడం. అండ్ ఎనర్జీస్ అయితే చాలా వచ్చాయి. సో బాబా అనుగ్రహం పొందడానికి మేమందరం క్వాలిఫై అయ్యామని అనుకుంటున్నాం మేడం. సో అలా తీసుకుంటూ గురువుల యొక్క మీ అనుగ్రహం కూడా పొందుతూ చక్కగా వంశీ సార్ బ్లెస్సింగ్స్ తో, మీ బ్లెస్సింగ్స్ తో అలా ఒక్కొక్క క్లాస్ పాస్ అవుతూ ముందుకెళ్ళిపోవాలని ఆశిస్తున్నాను మేడం. ఇంకా పత్రిజీ కళ్ళలు కన్న ధ్యాన జగత్ అనేది త్వరలోనే పూర్తి కావాలని కోరుకుంటున్నాం మేడం మనస్ఫూర్తిగా. సో ఇంకొక క్వశ్చన్ మేడం. తపోవనంలో లాస్ట్ కి ఒక చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది మేడం. అది ఎలా ఉంటుందంటే చాలా అందంగా ఉంటది. అర్ధ నిమిలిత కళ్ళతో స్వామి సగం మూసుకొని ఉన్న కళ్ళతో ఉంటాడు. సో ఆ విగ్రహం అక్కడ పెట్టడానికి కారణం ఏంటి కొంచెం వివరించండి మేడం ప్లీజ్. ఓకే, గుడ్.
అయితే ఇది కూడా ఆస్ట్రల్ వరల్డ్ నుంచి వచ్చింది, మామూలుగా రాలేదు ఆంజనేయ స్వామి. ఆస్ట్రల్ గా క్రియేట్ అయింది అనమాట. క్రియేట్ అయ్యి మన తపోవనంకి వచ్చింది. ఏంటంటే మెయిన్ ఆంజనేయుడు ఎవరు అంటే మన తపోవనానికి క్షేత్రపాలకుడు. ప్రతి క్షేత్రానికి ఒక శక్తి క్షేత్రానికి ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు. అలాగా ఆంజనేయ స్వామి ఎవరంటే క్షేత్రపాలకుడు. మన తపోవనం సరౌండింగ్స్ మొత్తంలో అలా ధ్యానంలో కూర్చొని ఆయన ఆస్ట్రల్ బాడీని రిలీజ్ చేసి అలా చుట్టూతా తిరుగుతుంటారనమాట. అదేంటి నువ్వు ఎలా చెప్పగలవంటే స్వయంగా నాకే ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకా చాలా మంది ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఉన్నాయి. ఆ విగ్రహం రావడం వెనుక కూడా ముందే ఇంటిమేషన్, వాసవి మేడంకి ఇంటిమేషన్ ఇచ్చారు. కల్లో ఒక కోతి, అందమైన కోతి వచ్చి ఆమె దుప్పటి లాగుతా ఉన్నారనమాట. ఈమె భయపడి లేసింది. తర్వాత చూస్తే ఈ విగ్రహంలో ఉందన్నమాట. ఆ కోతి, ఆమె డ్రీమ్ లో కనిపించిన కోతి ఇక్కడ ఆ ఫీచర్స్ తో వచ్చిందనమాట. సో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే తపోవనం ఓపెనింగ్ రోజు విపరీతమైన వర్షం. అసలు ఆ రోజు ఇంపాసిబుల్ అన్నమాట. ఓపెనింగ్ పెట్టుకున్నాము కానీ ఆ రోజు ఇంపాసిబుల్. రోడ్ లేదు, ఇప్పుడు ఉన్నట్టు రోడ్ లేదు, చిన్న కాలిబాట అన్నమాట. కారు వెళ్తుంటే అక్కడ బ్లాక్ అయిపోయింది, ఇరుక్కుపోయింది అనమాట. అలాంటి సిచ్యువేషన్. స్కూటీ వేసుకొని వెళ్తుంటే స్కూటీ కూడా చాలా ఇబ్బంది అయింది. అలాంటి సిచ్యువేషన్ లో ఆ రోజు మార్నింగ్ ధ్యానంలో కూర్చున్నాం అనమాట. అంటే ధ్యానంలో కూర్చొని రేపు ఉదయము మరి అక్కడికి ఉదయం 5 ఆ టైంలో ధ్యానంలో కూర్చొని మరి ఉదయం 8-9కి మేము అక్కడ ఓపెనింగ్కి వెళ్ళాలి, ఏంటి పరిస్థితి ఎలాగా అని చెప్పి ఒక డౌట్ మనం మైండ్ తో ఆలోచిస్తాం కదా, ఉంటాయి కదా. అలా ధ్యానంలో కూర్చున్న తర్వాత ఇంకా ఆ రోజు అలా అయిపోయింది. ఆ రోజు నైట్ మళ్ళీ నిద్రపోతున్నప్పుడు నాకు డ్రీమ్ వచ్చింది అనమాట. ఏంటంటే పెద్ద ఆంజనేయ స్వామి ఒక గద పట్టుకొని ఇలా పట్టుకొని ఆ చుట్టూ రౌండ్గా తిరుగుతున్నారు. నేను ఎంత ఉన్నాను తెలుసా, ఆయన కాలి బొటన వేలు ఉంటది కదా అంత హైట్ లో ఉన్నా. నేను ఇలా చూస్తున్నా ఆయన్ని. చూస్తా స్వామి స్వామి అనుకుంటుంటే ఇలా వంగి ఆయన చేతిలోకి తీసుకున్నారు నన్ను ఇలా పెట్టుకొని. ఇలా మొహం దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత స్వామి ఏంటి స్వామి ఇంత పెద్దగా ఉన్నారు, ఇలా తిరుగుతున్నారు ఏంటి స్వామి అన్నాను. అంటే నేనెవరో తెలుసా, ఈ తపోవనానికి క్షేత్రపాలకుణ్ణి. మరి నేను ఇక్కడ చుట్టూ తిరుగుతూ మీకు అందరికి రక్షణ ఇస్తుంటాను, తపోవనానికి రక్షకుణ్ణి అని చెప్పారనమాట. అది నా ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత మహాతార్ బాబాజీ స్టాచ్యూ ఉంటది ఆ గోడకి ముందు పక్కన. అంటే ఇది నా ఎక్స్పీరియన్స్, నాకు డ్రీమ్ లో వచ్చిన ఎక్స్పీరియన్స్. మధ్యలో ఉపాసనా మందిరం ఉంది కదా, అది షిరిడి సాయిబాబా ఎనర్జీస్ తోటి ఫిల్ అయ్యి ఉంటది. ఆ మిడిల్ పాత్ అంతా కూడాను మహాతార్ బాబాజీ ఎనర్జీస్ తోటి ఫిల్ అయ్యి ఉంటది. అంటే నా డ్రీమ్ లో వచ్చింది ఇది. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఆ డ్రీమ్ లో చూపించారనమాట. ఆ చుట్టూ బయట ప్లేస్ లో ఆంజనేయ స్వామి ఎనర్జీస్ ఉంటాయి. సో ఇలాగా 3 అంచెల రక్షణలో మనం ఉంటాం తపోవనంలో. మామూలు విషయం కాదు అది. అలా వాళ్ళు ముగ్గురు రక్షణ కల్పిస్తూ ఉంటారు. లోపల షిరిడి సాయిబాబా, బయటేమో మహాతార్ బాబాజీ, ఇంకా బయటేమో ఆంజనేయ స్వామి. సో 3 అంచెల రక్షణ వ్యవస్థలో తపోవనం యొక్క శక్తి క్షేత్రం అద్భుతంగా వెలసిల్లుతూ ఉంటుంది. ఆయన ఎప్పుడు గదబట్టుకొని తిరుగుతూ ఉంటాడు. సో దీని నుంచి మనకి మనం ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో, ఎప్పుడైతే మాస్టర్స్ తో కనెక్ట్ అయ్యామో మనకి రక్షణగా మాస్టర్సే ఉంటారు అని చెప్పడానికి సింబాలిక్ అన్నమాట ఇది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు సూపర్ అనిపిస్తుంది అసలు. సో నెక్స్ట్ ఇంకా భోజనశాల. మరి మనందరం వెళ్తాము, 3 రోజులు ఉంటాము, వర్క్ షాపు, అద్భుతమైన భోజనం. ఒక పెద్ద హాల్ ఉంటది, అందులో అన్నపూర్ణాదేవి విగ్రహం పెట్టుంటది. ఆ అన్నపూర్ణాదేవి రండి భోంచేయండి అని పిలుస్తున్నట్టు ఉంటది. ఇంకొకటి ఏంటంటే లోపలికి ఎంటర్ అవుతుంటే వాకిట్లో బాబా కూర్చొని ఒక కుక్కకి భోజనం పెడతా ఉంటారు ఎంతో ప్రేమగా. ఇదొక అద్భుతం అన్నమాట. అసలు అది చూస్తానే బాబా ఎంత ప్రేమగా ఉన్నారు అన్న ఫీల్ వచ్చేస్తది. ఆ కుక్కలో మనల్ని చూసుకుంటాం, బాబా చేత్తో ఎంతో ప్రేమగా అన్నం తింటున్నట్టుగా. అది నిజంగా అద్భుతం. ఇంకా పైన డార్మెటరీ ఉంటది. డార్మెటరీలో ఒక 50 మంది పడుకోవడానికి వీలుగా ఏసీ డార్మెటరీ. మళ్ళా బెడ్స్ ఉంటాయి, కాట్స్ ఉంటాయి, కాట్ మీద బెడ్,
పైన ఏసీలు అంతా సూపర్ గా ఉంటది. సో ఇది మన తపోవనము. ఇక్కడ శరీరానికి ఆహారం దొరుకుతది, మన సూక్ష్మ శరీరానికి ఆహారం దొరుకుతది, ఆత్మకి ఆహారం దొరుకుతది. ఇలాగా 3 రకాలైనటువంటి ఆహారాల్ని మనం తీసుకొని చక్కగా రీఛార్జ్ చేసుకొని మనం వస్తాము. నది స్నానాలు చేసుకుంటాం, నదిలో ఎనర్జీ తీసుకుంటాం, ఇంకా సూర్య భగవానుడితో కనెక్ట్ అయ్యి ధ్యానం చేసుకుంటాం. తర్వాత భూమాత ఎనర్జీస్ తీసుకుంటాం. పితృదేవతలకి పర్టికులర్ గా కర్మ విపాకం చేపిస్తారు వంశీ సార్. అదొక ఫుల్ ఎనర్జీ ప్రాసెస్ అన్నమాట అది. సో గతకాలపు పితృదోషాలన్నిటిని అక్కడ క్లియర్ చేసుకుంటాం. అసలు అన్ని చెప్పడానికి లేదండి బాబు. ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా నైట్ అంతా అవుతుందో ఏంటో మరి. అది ఒక అద్భుతము. సో 3 రోజుల పాటు ప్రతి నెల వర్క్షాప్ అవుతూ ఉంటది ఇక్కడ. ఈ ఈ అనుభవాలు, ఈ అనుభూతులన్నీ పొందాలి, అక్కడ అన్ని చూడాలి అనుకున్న వాళ్ళు చక్కగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే అక్కడ మర్చిపోయాను, స్టాచ్యూస్ ఉంటాయి. పతంజలి మహర్షి, తర్వాత అన్నమాచార్యులు, రామానుజాచార్యులు, వెంకటేశ్వర స్వామి ఎదురుగ్గా అన్నమాచార్యులు మత్తుగా ఉంటాడు ఆయన. వెంకటేశ్వర స్వామితో చక్కగా కనెక్ట్ అయిపోయి ఆ తదాత్మ్యంలో ఉంటాడు. రామానుజాచార్యులు పెద్ద స్టాచ్యూ ఉంటది. నెక్స్ట్ ఇంకా శంకరాచార్యులు, ఆది శంకరాచార్యులు, ఇలాగా వ్యాస మహర్షి, ఇలా మహర్షులు, తర్వాత ఆచార్యులు ఫొటోస్, విగ్రహాలు ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే మూర్తి స్ఫూర్తి కోసం. రామానుజులు ఒక స్ఫూర్తినిచ్చారు. ఏంటి? సత్యం అనేది అందరికి తెలియాలి, దాచిపెట్టుకునేది కాదు. వాళ్ళ గురువు గారు ఒక మంత్రం ఇస్తారనమాట. ఒరే ఈ మంత్రం నువ్వు బయటికి చెప్తే నీ తలకాయ పగిలి 1000 వక్కలు అయిపోతుందిరా అంటాడు. అప్పుడు పక్క రోజు గుడి ఎక్కుతాడు, గుడికి ఆ మంత్రం చెప్పేస్తాడు. ఒరే నీకు చెప్పాను కదరా నీ తల 1000 వక్కలు అవుతుందని, నువ్వెందుకురా చెప్పావు అంటే, అయ్యా నా తల 1000 వక్కలైనా పర్వాలేదు, మిగతా వాళ్ళందరికీ మోక్షం వస్తుంది కదా ఈ మంత్రం చెప్పుకుంటే, అది జాలయ్యా నాకు అంటాడు. చూడండి, ఇలాగా ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క స్ఫూర్తి ఉంటది. ఆ స్ఫూర్తిని మనం పొందడం కోసం అక్కడ రకరకాల స్టాచ్యూస్ మనకి ఇచ్చారు వంశీ సారు. సో వీటన్నింటినీ మనందరం, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆ వీడియోస్ ని షేర్ చేసుకుంటూ ఆ తపోవనం యొక్క ఎనర్జీస్ ని తీసుకుంటూ ఆ అనుభవాలు పొందాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ ఈ తపోవనం కోసం ఎవరైనా హెల్ప్ చెయ్యాలి, సహాయ సహకారాలు అందించాలి అనుకున్న వాళ్ళు కూడా అందించవచ్చు. సో సహాయ సహకారాలు అందించాలి అనుకునే వాళ్ళు ప్రతి నెల 3 రోజుల వర్క్షాప్ ఉంటది కదా, ఈ 3 రోజుల వర్క్షాప్ కి హెల్ప్ చేయొచ్చు. లేదా తపోవనం కండక్ట్ చేయడం కోసం కొంత మనీ కావాలి. మరి భూమి మీద ఏమైనా వర్క్ చెయ్యాలి అంటే మనీనే కదా ఎనర్జీ. అష్టల లోకంలో అయితే విశ్వశక్తి ఎనర్జీ, మరి భూమి మీద ఎనర్జీ ఏంటంటే మనీనే. సో మనీ కావాల్సి ఉంటది. ఎవరైనా సహాయ సహకారాలు అందించాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. 9393460470 నంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీ సహాయాన్ని అందించవచ్చు. అలాగే మీరు తపోవనం వచ్చి అనుభవాలు పొందాలి అనుకుంటే దానికి కూడా ఆ నంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాన్ని క్రియేట్ చేసి మనందరికీ అందించినటువంటి వంశీ మాస్టర్ కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. తపోవనం గురించి దాని యొక్క విశేషాలన్నీ మాకందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. పార్టిసిపేట్ చేసిన అందరు మాస్టర్స్‌కి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వంశీ సార్‌కి థ్యాంక్ యూ. తపోవనం క్రియేట్ చేసి ఒక రిఫ్రెష్‌మెంట్, రిట్రీట్ క్రియేట్ చేసినందుకు వంశీ సార్‌కి కూడా చాలా 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 థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.